హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెబ్ గైడ్ నావిగేటర్. ఫ్రెండ్స్, ఈరోజు మనం క్యాన్వా గురించి నేర్చుకోబోతున్నాం. ఫ్రెండ్స్, మన టాపిక్ వచ్చేసి క్యాన్వా. ఫ్రెండ్స్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, మన క్యాన్వా కావాలంటే ఫ్రెండ్స్ ఇది ఒక ఫ్రీ సోర్స్ కాబట్టి ఎవరైనా సరే ఫ్రెండ్స్ క్యాన్వాని ఫ్రీలో యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా నేను క్యాన్వా నాకు కావాలి కాబట్టి ఫ్రెండ్స్ నేను మన బ్రౌజర్కి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ బ్రౌజర్కి వెళ్ళి మీరు చూసుకున్నట్టయితే నా డాష్బోర్డ్లో ఫ్రెండ్స్ నేను ఇక్కడ canva.com అని టైప్ చేశాను. canva.com టైప్ చేయగానే ఫ్రెండ్స్ మనకు ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇలా వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు చూసుకున్నారు ఫ్రెండ్స్, ఇది వెబ్సైట్. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు లాగిన్ అవ్వాల్సి వస్తుంది. లేకుంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ టైం క్యాన్వాలో వస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్టు సైన్ అప్ ఫర్ ఫ్రీ అని ఉంది కదా ఫ్రెండ్స్, మీరు ఫ్రీగా సైన్ అప్ అవ్వచ్చు. మీ ఈమెయిల్ ఐడి ఇస్తే చాలా సైన్ అప్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఒకవేళ మీకు అకౌంట్ ఉంటే ఫ్రెండ్స్ మీరు లాగిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాగిన్ మీరు క్రియేట్ చేస్తే మరి ఏదైతే మీకు అకౌంట్ ఉందో ఈమెయిల్ అకౌంట్, దాని ద్వారా మీరు ఇలా లాగిన్ అయిపోవచ్చు. మీరు చూసుకున్నట్టు నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యాన్వా అనేది లాగిన్ అయిపోతున్నాను. సో క్యాన్వా ఇలా మనం లాగిన్ అయిపోవచ్చు. లేదు మీకు అకౌంట్ లేకపోతే అక్కడ సైన్ అప్ ఫ్రీ ఉంది కదా, దాన్ని మీరు క్లిక్ చేసి మీరు ఈజీగా మీ యొక్క జీమెయిల్ ఐడితో మీరు క్యాన్వా అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీరు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ నేను ఇక్కడ లాగిన్ అయిపోతున్నాను. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లాగిన్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ మీకు ఇలా క్యాన్వా యొక్క హోమ్ పేజ్ యొక్క డాష్బోర్డ్ అనేది ఓపెన్ అయిపోతుంది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లాగిన్ అయిపోయాను. మీరు చూసుకున్నట్టయితే ఇది లోడ్ అవుతుంది. సో ఇక్కడ మన క్యాన్వా యొక్క డాష్బోర్డ్ అనేది ఓపెన్ అయిపోయింది. ఫ్రెండ్స్ మీరు చూసుకున్నారైతే ఇది క్యాన్వా డాష్బోర్డ్. నేను దీని గురించి కంప్లీట్గా చెప్తాను. ఫ్రెండ్స్ మీరు చూసుకోండి, అంటే ఇందులో ఆప్షన్స్ ఏందని మాత్రం అంతగానో ఆలోచించకండి, ఎందుకంటే సింపుల్గా నేను మీకు ఈజీగా తెలుగులో క్యాన్వా ఈజీగా నేను చెప్తాను. ఫ్రెండ్స్ జస్ట్ నన్ను ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్ చివరి వరకు ఈ వీడియో చూడండి. ఫ్రెండ్స్ మీరు చూసుకున్నట్లయితే ఇది మన క్యాన్వా యొక్క డాష్బోర్డ్. మీరు చూసుకున్నట్లయితే ఇది హోమ్, మన ఈమెయిల్ ఐడితో మనం ఆల్రెడీ లాగిన్ అయిపోయాము. సో ఇలా చూసుకున్నట్లయితే ఫ్రీగా మనం ఒక క్యాన్వాలో ఒక టెంప్లెట్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోస్టర్ కానీ, ఒక యూట్యూబ్ థంబ్నెయిల్ కానీ ఎలా డిజైన్ చేయాలి, లేక ఫేస్బుక్ కానీ ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కానీ ఎలా డిజైన్ చేయాలని మనం నేర్చుకుందాం. ఫస్ట్ ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఇక్కడ హోమ్ ఉంది, ఇక్కడ ప్రాజెక్ట్స్ ఉంది. ప్రాజెక్ట్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్గా చెప్పాలంటే మీరు ఇంతకుముందు ఏమైనా ఇందులో డిజైన్ చేస్తే మీరు డౌన్లోడ్ చేసుకుంటారో అవన్నీ ప్రాజెక్ట్స్ కిందకి వస్తాయి ఫ్రెండ్స్. సో ఇంతకుముందు నేను ఇవన్నీ చేశాను ఫ్రెండ్స్. ఇవి మీరు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇవన్నీ నా యొక్క యూట్యూబ్ యొక్క థంబ్నెయిల్స్. సో నేను అవన్నీ క్యాన్వాలోనే చేశాను. సో ఇవన్నీ డిజైన్స్ నేను చేశాను కాబట్టి నాకు ఆల్ ప్రాజెక్ట్స్ ఉండిపోయింది. ఇది ఆల్ ప్రాజెక్ట్స్ ఫ్రెండ్స్. మీరు చూసుకున్నట్లయితే దీన్ని షేర్ అయినా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఇది మన యొక్క డౌన్లోడ్ చేసి ఎక్కడైనా మనం యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ దీని ద్వారా మనకు ఎలాంటి కాపీరైట్ ఇష్యూస్ కూడా రావు. కాబట్టి ఫ్రెండ్స్ నేను ఈజీ ఇక్కడ బ్రాండింగ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్ చేసేటప్పుడు ఒకటే ఫాంట్ కలర్ ఉండాలి, ఒకటే వెబ్సైట్ కొన్ని బ్రాండింగ్ కలర్స్ ఉంటాయి. ఆ బ్రాండింగ్ కలర్ కానీ లేకుంటే బ్రాండింగ్ ఫాంట్స్ కొంటారు, అది ఫ్రెండ్స్ బ్రాండింగ్ అంటే. సో ఇక్కడ కూల్ ఆప్షన్ ఏంటంటే మనకి యాప్స్ ఫ్రెండ్స్. ఈ యాప్ యొక్క యాప్స్ చాలా మందికి తెలియదు ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ యూజ్ చేయరు కాబట్టి. యాప్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ యానిమేట్ స్టైల్ చేయడం కానీ, కొన్ని యాప్స్ ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్గా డైరెక్ట్ ఇందులో ఇంటిగ్రేషన్ చేస్తే మన గూగుల్ ఫొటోస్ రావడం కానీ, మీరు చూసుకున్నట్టు ఇక్కడ చాలా రకాల యాప్స్ ఉన్నాయి. సో ఇలా చాలా రకాల యాప్ మీరు ఒకసారి ఈ యాప్స్ సెక్షన్స్ మీరు మళ్ళీ మంచిగా చూసుకుంటారు ఫ్రెండ్స్. దీని వల్ల చాలా యూస్ఫుల్ ఉంటుంది. చాలామందికి యాప్స్ గురించి తెలియదు. ఒక ఫోటోని మంచి హై క్వాలిటీలో చేయాలన్నా, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్గా మనం గూగుల్ ఫోటో డైరెక్ట్ ఇందులో వేయాలన్నా, సో ఇందులో బై డిఫాల్ట్ మనం ఏంటంటే గూగుల్ అటాచ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఫ్రెండ్స్ మన ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్స్టాగ్రామ్ కానీ ఏదైనా అలాంటి ఏమైనా అటాచ్ చేసుకోవచ్చు. మన ఈమెయిల్స్ ఉంటాయి, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇక్కడ గూగుల్ డ్రైవ్ కూడా ఉంది. సో ఇవన్నీ ఈ యాప్స్ ద్వారా మనకి ఈజీగా అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మంచి డిజైన్స్, ఇంకా ఈ డిజైనింగ్లో కొన్ని మీకు ఇంకా మంచిగా కావాలంటే మీకు ఏ డిజైన్ ఏ ఫీచర్ అయితే నచ్చుతుందో ఆ ఫీచర్ రిలేటెడ్గా ఇక్కడ యాప్స్ అనేది మీకు దొరుకుతాయి. కాబట్టి యాప్స్ అనేది డెఫినెట్గా మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెండ్స్ యాప్స్ అనేది ఆప్షన్ చాలా మందికి తెలియదు కాబట్టి ఈ ఆప్షన్ చాలా కూల్గా ఉంటుంది, నేను యూజ్ చేశాను. సో డెఫినెట్గా మీరు యాప్స్ అనే ఆప్షన్ని మాత్రం యూజ్ చేయండి. అంటే మీ డిజైన్కి ఎలాంటి ఫీచర్స్ కావాలో అన్ని యాప్స్ మనకు దొరికిపోతాయి. సో అది కూడా ఫ్రెండ్స్ మీరు నాన్ కాపీరైట్ ఉంటుంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం డాష్బోర్డ్కి వచ్చేసాము. సో ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, ఫర్ యూ ఉంది కదా ఫ్రెండ్స్, మనకి ఎలాంటి డిజైన్ కావాలన్నా ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్వా ద్వారా యూజ్ ఏంటంటే ఫ్రెండ్స్ చాలామంది రెజ్యూమ్స్ చేస్తారు, చాలామంది సోషల్ మీడియా అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇవంటి దానికి రిలేటెడ్గా పోస్ట్ చేస్తారు. కొంతమంది యూట్యూబ్ థంబ్నెయిల్స్ చేస్తారు. సో అలా చాలా రకాలుగా యూజ్ ఉంటుంది కాబట్టి ప్లస్ ఇది ఫ్రీగా కాబట్టి చాలా మందికి ఈజీగా నచ్చుతుంది ఫ్రెండ్స్. సో ఇది ఈ యొక్క డాష్బోర్డ్ మీరు చూసుకుంటే ఇది ఇంతే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గెట్ ఇన్ ఏ ప్రో అని కనిపిస్తుంది, క్యాన్వా ప్రో. ఇది కూడా ఏం లేదు ఫ్రెండ్స్, క్యాన్వా ప్రో తీసుకుంటే కొంచెం ఫీచర్స్ అనేది కొన్ని ప్రో వర్జన్స్ ఉంటాయి కదా, అవి కూడా మీకు ఫ్రీగా వచ్చేస్తాయి. ఎలాంటి కాపీరైట్ ఇష్యూ అనేది ఉండదు. బట్ ఫ్రీలో కూడా ఫ్రెండ్స్ మీరు మంచి డిజైన్స్ అనేది మీరు చేసుకోవచ్చు. ఫ్రీలో కూడా చాలా బాగా డిజైన్స్ ఉంటాయి. సో ఇలా మీరు ఫ్రీగా ఎలా చేయాలనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక డిజైన్ ఎలా చేయాలి, అసలు ఈ డిజైన్ ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి, వెబ్సైట్ రిలేటెడ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక డాక్యుమెంట్ కానీ, ప్రజెంటేషన్ కానీ, సోషల్ మీడియా రిలేటెడ్ పోస్ట్ కానీ, ఇందులో వీడియోస్ కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. షార్ట్ వీడియోస్ కూడా చాలా బాగుంటాయి కాబట్టి చాలా బాగా షార్ట్ వీడియోస్ మీరు చేసి మీ యూట్యూబ్లో ఎక్కడన్నా యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి కాపీరైట్ ఇష్యూస్ కానీ ఉండదు. సో వెబ్సైట్కి రిలేటెడ్ ఏమైనా డిజైన్స్ ఉన్నా, లేకుంటే మీరు కస్టమైజేషన్ చేయాలనుకున్న ఒక పోస్ట్ ఆల్రెడీ ఒక పోస్ట్ ఉంది, ఒక సైజ్లో నాకు కావాలి అన్నట్టు వాళ్ళకు ఒక సైజ్ ఉంటుంది, ఆ సైజ్ కావాలి అన్నట్టు మీరు ఇందులో చేసుకోవచ్చు. మీరు లోగోస్ కూడా చేసుకోవచ్చు. డాష్బోర్డ్ ఉంటుంది, మీరు చూసుకున్నట్టయితే రీసెంట్ వర్క్స్ కూడా అన్నీ మనకి ఇందులో ఉంటాయి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ మనం ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం. సో ఇక్కడ రాగానే మనకి ఇక్కడ వాట్ విల్ యూ డిజైన్ టుడే అని వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ సర్చ్ బాక్స్ అంటే ఈ సర్చ్ బాక్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు యూట్యూబ్ బ్యానర్ కావాలా, లేకుంటే వీడియో కావాలా, లేకుంటే ఎలాంటి సోషల్ మీడియా పోస్ట్ కావాలా, అంటే ఎలాంటి స్పెసిఫిక్గా మార్కెటింగ్ ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ పోస్ట్ కావాలనేది మీరు ఇక్కడ టైప్ చేస్తే ఈజీగా మీకు దానికి రిలేటెడ్ మీకు వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను డిజిటల్ మార్కెటింగ్ అని టైప్ చేస్తున్నాను. సో డిజిటల్ మార్కెటింగ్ టైప్ చేయగానే డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ పోస్ట్, మార్కెటింగ్ స్ప్రింగ్ తప్ప. సో డిజిటల్ మార్కెటింగ్ ఇక్కడ టైప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక్క నిమిషం. DIGAMETING డిజిటల్ మార్కెటింగ్ పోస్ట్ అని టైప్ చేస్తాను. దానికి రిలేటెడ్గా పోస్ట్ ఏమన్నా ఉంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది. అలా అయినా మనం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ ఒకసారి హోమ్కి వెళ్ళిపోతున్నాను. ఇలా టైప్ చేయకుండా మీకు డైరెక్ట్గా ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేది మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకున్నారు కదా ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సోషల్ మీడియా ఉంది కదా, సోషల్ మీడియా క్లిక్ చేస్తే సోషల్ మీడియాలో పాపులర్ ఏవైతే ఉన్నాయో ఇన్స్టాగ్రామ్ మీరు చూసుకున్నట్టయితే ఇది ఇన్స్టాగ్రామ్ది పోస్ట్, ఇది ఫేస్బుక్ పోస్ట్, ఇది లింక్డ్ఇన్ పోస్ట్. అంటే డెఫినెట్గా ఒక్కొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి ఒక్కొక్క సైజ్ ఉంటుంది. సో ఆ సైజ్కి రిలేటెడ్గా మీరు ఏదైనా ఈ డిజైన్స్ ప్రీ డిజైన్స్ కాబట్టి మీరు వాడుకొని మీకు మీ యొక్క డిజైన్స్ కానీ, మీ యొక్క నేమ్ కానీ, మీ యొక్క కంపెనీ నేమ్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మంచి డిజైన్ కావాలంటే అలాంటి డిజైన్ కానీ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఫేస్బుక్ కవర్ అంటే ఫేస్బుక్ బ్యాక్గ్రౌండ్లో ఎలాంటివి ఉండాలి. సో అలాంటి రిలేటెడ్గా మీకు నచ్చిన డిజైన్ నచ్చినట్టు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఒక సైజ్ పర్టికులర్ సైజ్ కావాలంటే స్క్రాచ్ నుండి చేయాలంటే ఇక్కడ కస్టమ్ సైజ్ ఉంది. ఈ కస్టమ్ సైజ్ మీరు క్రియేట్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఏ సైజ్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైజ్ కావాలి 350 × 199 అలా సైజ్ కావాలంటే ఆ సైజ్ మీరు క్లిక్ చేస్తే ఆ సైజ్కి రిలేటెడ్గా మనకి వైట్ డాష్ బోర్డ్ వచ్చేస్తుంది. సో ఇలా వైట్ డాష్ బోర్డ్ వచ్చిన తర్వాత ఈ సైజ్లోనే మాత్రమే మీరు ఇలాంటి దీనికి రిలేటెడ్గా టెంప్లెట్స్ ఇక్కడ చూపిస్తుంది. సో దానికి రిలేటెడ్గా టెంప్లెట్స్ కానీ, వీడియోస్ కానీ, స్లైడింగ్స్ కానీ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్టు ఇక్కడ 1/12 ఉంది. అంటే ఇవి 12 స్లైడ్స్ అంటే ఒక మన ప్రజెంటేషన్స్ ఇస్తారు కదా ఫ్రెండ్స్, వెబ్సైట్ ఒక ప్రజెంటేషన్ కానీ. సో ఇవన్నీ వెబ్సైట్ ఒక మీరు చూస్తున్నారు కదా అబౌట్ ఒక కంపెనీ విజిట్. సో ఇలాంటి పవర్ పాయింట్లో చేస్తారు చాలామంది. క్యాన్వాలో కూడా చాలా బాగా ప్రీడిఫైన్డ్గా టెంప్లెట్స్ ఉంటాయి. ఎవరికైనా ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాలన్నా, ప్రజెంటేషన్ ఇవ్వాలన్నా అలా కూడా వాడుకుంటారు. సో ఇక్కడ స్టైలింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇది కూడా చాలా ఈజీ. అంటే మీకు గ్రేడెన్ కావాలా, బ్యాక్గ్రౌండ్ ఎలా కావాలనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేస్తే మనకి గ్రేడెన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేస్తుంది. సో అలా కొన్ని చాలా సింపుల్ ఎలాంటి కలర్స్ ఉండాలని సో అవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఒకసారి ఒక డిజైన్ అనేది మనం చేసి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా నేను దీన్ని వైట్ కలర్ చేసేసుకుంటాను. మీకు స్క్రాచ్ నుండి చెప్పడానికి ఇది చేస్తున్నాను ఫ్రెండ్స్. దీని ముందుతో మొత్తం క్లియర్ చేసేసుకున్నాను. సో ఇది మన డిజైన్ ఫ్రెండ్స్. ఇది ఓన్లీ డాష్ బోర్డ్, వైట్ డాష్ బోర్డ్ ఉంది కదా ఫ్రెండ్స్. సో ఇది మనకు ఓపెన్ కాగానే మీరు ఇక్కడ సైడ్ చూసుకుంటే ఇక్కడ డిజైన్ ఆప్షన్ ఉంది, ఇక్కడ ఎలిమెంట్స్ ఆప్షన్ ఉంది, ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ ఉంది, బ్రాండ్ ఆప్షన్ ఉంది, అప్లోడ్ ఆప్షన్ ఉంది, డ్రా ఆప్షన్, ప్రాజెక్ట్ ఆప్షన్ అండ్ యాప్స్ ఆప్షన్. ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే అక్కడ కూడా మనకి యాప్ ఆప్షన్ ఉంది, ఇక్కడ కూడా ఉంది. సో ఆ యాప్ డైరెక్ట్గా ఇక్కడ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మీకు ఒక్కొక్క ఆప్షన్ అనేది నేను చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ ఆప్షన్ ఫ్రెండ్స్. డిజైన్ అంటే ఫ్రెండ్స్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ప్రీడిఫైన్డ్గా టెంప్లెట్స్ ఉంటాయి కదా, అలాంటి టెంప్లెట్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ చూసుకున్నట్టు ఇక్కడ కొన్ని టెంప్లెట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఈ టెంప్లెట్కి రిలేటెడ్గా ఇది బ్యానర్ సైజ్లో ఉంది కాబట్టి దానికి రిలేటెడ్ అంటే ఆ సైజ్లో ఉన్న టెంప్లెట్స్ మాత్రం ఇక్కడ డిస్ప్లే అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇలా మంచి ఏదైనా డైరెక్ట్గా మీకు ఒక డిజైనింగ్ టెంప్లెట్ కావాలంటే డైరెక్ట్ ఆ టెంప్లెట్ మీరు ఇన్స్టాల్ చేసుకొని దాన్ని మీరు ఎక్కడన్నా యూజ్ చేసుకోవచ్చు. దానికి రిలేటెడ్గా మీరు ఒక పోస్ట్ కానీ క్రియేట్ చేసుకోవచ్చు. ఇది బ్యానర్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ టెంప్లెట్ అనేది ఇక్కడ యాడ్ యాజ్ పేజ్ అని కొట్టాను కదా, ఇలా పేజ్కి యాడ్ అయిపోయింది. నేను ఏం లేదు జస్ట్ ఒక క్లిక్ చేశాను, ఇలా వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి కాదు అని అంటే ఈ పిక్ని తీసేసి మన ఓన్ పిక్ని కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా ఏదంటే అది ఇలాంటి డిజైన్స్ మీకు నచ్చిన అలాంటి డిజైన్స్ మీరు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది యూట్యూబ్ థంబ్నెయిల్ చేస్తారు కదా ఫ్రెండ్స్. ఇది సో ఇలా యూట్యూబ్ థంబ్నెయిల్ కూడా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిలీట్ చేసేస్తాను. సో కాపీ అయిపోయింది. ఇలా ఇక్కడ డిలీట్ ఆప్షన్ కూడా ఉంటుంది, మీరు డిలీట్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ డూప్లికేట్ ఆప్షన్ కూడా ఉంటుంది మీరు చూసుకున్నట్టయితే. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ షాకింగ్గా ఉంది కదా ఫ్రెండ్స్ ఇది. సో దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. అంటే నాకు ఒక యూట్యూబ్ థంబ్నెయిల్ కావాలి కాబట్టి ఇప్పుడు ఈ యొక్క డిజైన్ నేను ఒక పేజ్ కింద తీసేసుకున్నాను. సో చూసుకున్నారు కదా, ఒక పేజ్ కింద తీసేసుకున్నారు. మీరు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొంచెం ఇది ఇలా సెట్ చేసుకున్నాను, ఎందుకంటే బాగా కనిపించట్లేదు కాబట్టి అది మనకు కొంచెం డీసెంట్గా ఉండాలి కాబట్టి. సో ఇలా పెట్టుకున్నాను. ఈ లైవ్ స్ట్రీమ్ అనేది మీకు చిన్న ఇవన్నీ ఒక్కొక్క సింగిల్ ఎలిమెంట్. సబ్స్క్రైబ్ అనేది ఒక ఎలిమెంట్ అన్నమాట. సో ఈ టెక్స్ట్ అనేది ఒక ఎలిమెంట్ అన్నమాట. ఇంకొక టెక్స్ట్ ఎలిమెంట్. ఇక్కడ చిన్న డిజైనింగ్స్ కూడా ఉన్నాయి చూసుకున్నట్టు. ఇప్పుడు నేను దీన్ని పెద్దగా చేసాను చూసారు కదా, ఈ చిన్న డిజైనింగ్స్ అన్నమాట. సో ఈ చిన్న లైనింగ్స్ అన్నమాట. సో ఇవన్నీ ఒక డిజైన్, ఒక్కొక్క ఎలిమెంట్ అన్నమాట. మీరు దీన్ని పక్కకి తీసుకుంటే పక్కకి వెళ్ళిపోతుంది. సో మొత్తం ఓవరాల్గా ఇది ఒక డిజైనింగ్. ఎక్కడికంటే అక్కడ మనం సెట్ చేసుకోవచ్చు, ఇలా సైడ్కి సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చిన్న ఎలిమెంట్స్ ఉన్నాయి.
సో ఒక్కొక్క ఎలిమెంట్ యాడ్ చేసాను కంప్లీట్గా ఒక డిజైన్ అనేది కనిపిస్తుంది. సో ఇది ఒక ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కస్టమైజేషన్ ఎలా చేయాలంటే ఇక్కడ దీని మీద క్లిక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ టెక్స్ట్ చేంజ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్స్ట్ మీద నేను క్లిక్ చేశాను. ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనకి టెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది. సారీ, టెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్ ఉంది కదా, ఎస్ దగ్గర క్లిక్ చేసి ఎస్ ఇదంతా డిలీట్ చేస్తున్నాను. మీరు చూసుకోండి, ఇది డిలీట్ జస్ట్ ఇట్లా బ్యాక్ స్పేస్ చేస్తే మనం డిలీట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ వెల్కమ్ అని రాస్తున్నాను. సో ఇక్కడ వెల్కమ్ టు మై ఛానల్ అని రాశాను. సో ఇలా మీరు ఏదంటే అది టెక్స్ట్ మీరు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇలా పెట్టిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కొంచెం చిన్నగా చేసుకోవాలన్నా ఇక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది, ఇలా చిన్నగా చేసుకోవచ్చు. సో ఇలా పెద్దగా చేసుకోవచ్చు. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం క్యాన్వా ట్యూటోరియల్ చేస్తున్నాం, క్యాన్వా వెల్కమ్ టు క్యాన్వా ఏదైనా ఇట్లా మీకు నచ్చింది రాసుకోవచ్చు. నేను క్యాన్వా అని రాస్తున్నాను. సో క్యాన్వా అని రాశాను. సో ఇలా క్యాన్వా ట్యూటోరియల్ కానీ, సో మీకు ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ థంబ్నెయిల్ కావాలంటే సో ఇక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ డిఫైన్డ్గా మంచి మంచి థంబ్నెయిల్స్ మనం ఎక్కడ లింక్ వచ్చు అంటే ఇక్కడ మనం జస్ట్ కస్టమ్స్ ఇప్పుడు ఇంతకుముందు మనం ఏం చేసామంటే ఒక డిజైన్ కస్టమ్ డిజైన్కి ఒక సైజ్ని మనం క్రియేట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పోస్ట్ యొక్క సైజ్ మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక యూట్యూబ్ థంబ్నెయిల్ ఏ సైజ్లో ఉంటుందో మనకు తెలియదు అనుకోండి. ఆ టైంలో మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా మనం యూట్యూబ్ థంబ్నెయిల్ అని చెప్పి సర్చ్ బాక్స్లో ఇక్కడ సర్చ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు నేను సర్చ్ చేసాను డిజిటల్ మార్కెటింగ్ పోస్ట్ అని. సో అదే సర్చ్ బార్ ఇదనమాట. ఇక సర్చ్ బాక్స్ నేను ఒకసారి సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను యూట్యూబ్ థంబ్నెయిల్ అని మనం ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇంకా ఫర్ ఎగ్జాంపుల్గా మీ సర్చ్ ఆప్షన్ అంటే దాన్ని మనకి రికమెండెడ్ కూడా చేస్తున్నాం. మీరు చూసుకున్నారా, సోషల్ మీడియా మార్కెటింగ్ యూట్యూబ్ థంబ్నెయిల్, మార్కెటింగ్ బ్లాగ్ యూట్యూబ్ థంబ్నెయిల్ అంటే అవి కొంచెం రికమెండెడ్ అంటే మీకు ఎలాంటివి కావాలని చెప్పేసి కూడా ఇక్కడ మీకు ఈజీగా చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ఇది తీసుకుంటాను, ఎందుకంటే నేను ఇంతకుముందు నేను చేశాను అనుకుంటా. సో దీని మీద మనం మంచి డిజైన్ ఎలా చేయాలో మనం చూసుకోవచ్చు. సో ఇది చూసారు కదా ఫ్రెండ్స్, ఈ డిజైన్ ఎంత బాగుందో. సో ఈ డిజైన్ ఎంత బాగుంది, ఎలిమెంటర్ ఆటో టైపింగ్ టెక్స్ట్ ఎఫెక్ట్ అని చెప్పేసి. సో ఫర్ ఎగ్జాంపుల్గా ఇది అంటే చూడడానికి కూడా ఇది చాలా నైస్గా అంటే చాలా బాగుంది. మీరు ఒకసారి ఒక్కొక్క ఎలిమెంట్ మీకు తీసి చూపిస్తాను. ఇది ఉంది కదా, ఇది ఒక ఎలిమెంట్ అంటే ఒక్కొక్క ఎలిమెంట్ అన్నమాట. సో ఈ టెక్స్ట్ అనేది ఒక ఎలిమెంట్. సో ఇక్కడ టైపింగ్ అనేది ఒక ఎలిమెంట్, ఇక్కడ ఆటో అనేది ఒక దాని బ్యాక్గ్రౌండ్లో రెడ్ కనిపిస్తుంది, అది కూడా ఒక ఎలిమెంట్. సో ఒక బ్యాక్గ్రౌండ్ మీద ఇన్ని ఎలిమెంట్స్ ఎలా యాడ్ చేయాలనేది నేను సింపుల్గా మీకు చెప్తాను. ఇక్కడ ఒక కింద పేజ్ తీసుకుంటాను, ఇక్కడ యాడ్ పేజ్ ఉంది కదా, ఈ యాడ్ పేజ్ మీద క్లిక్ చేశాను. ఈ సైజ్ ఏదైతే సైజ్ ఉందో ఈ సైజ్ మన యూట్యూబ్ థంబ్నెయిల్కి మాత్రం సెట్ అవుతుంది. ఎగ్జాక్ట్గా అది సైజ్ ఎంత ఉందో ఆ సైజ్ అన్నమాట. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత నేను యాజ్ ఇట్ ఈస్గా మనం క్రియేట్ చేసినట్టు ఇక్కడ మనం ఇది డాష్ బోర్డ్ వైట్ ఉంది కదా, మనకి ఇక్కడ సైడ్కి చూసుకుంటే ఇక్కడ కలర్ ఆప్షన్ ఉంది, బ్యాక్గ్రౌండ్ కలర్ అని. దాని మీద క్లిక్ చేసాం అంటే మనకు బ్యాక్గ్రౌండ్ ఎలాంటి కలర్ కావాలన్నా మనం ఇక్కడికి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ కలర్ ఇచ్చేసాను. సో మనకు నచ్చిన కలర్ మనం ఇచ్చుకోవచ్చు. సో మీరు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ నేను ఫస్ట్ ఈ కలర్ ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ కలర్ అంటే ఎల్లో కలర్ ఉంది కాబట్టి సో ఎల్లో కలర్ ఇచ్చేస్తున్నాను. ఎల్లో కలర్ మనకి ఇది కలర్ వచ్చేసింది కదా. సో మనకి ఇప్పుడు ఇంకా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇమేజ్ కావాలి కదా, మేబీ ఆమె ఇమేజ్ ఇక్కడ ఉంది అనుకుంటా. లేదంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్గా నా ఓన్ ఇమేజ్ నేను అప్లోడ్ చేయాలనుకుంటున్నా అనుకుంటే కూడా మీరు ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయొచ్చు. అప్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన ఓన్ ఇమేజ్ ఇక్కడ అప్లోడ్ ఫైల్ ఉందిగా, నేను అప్లోడ్ ఫైల్ మీద క్లిక్ చేస్తున్నాను. అప్లోడ్ ఫైల్ మీద క్లిక్ చేయగానే మన యొక్క పీసీలో ఏవైతే ఇమేజెస్ ఉన్నాయో ఆ ఇమేజ్ మనకి ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది. దానికి రిలేటెడ్గా ఇమేజ్ మనం ఏ ఇమేజ్ అయినా సరే మనం తీసుకోవచ్చు. లేదు డాష్ బోర్డ్ మీద ఏదైనా ఇమేజ్ ఉంటే ఆ ఇమేజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను ఈ ఇమేజ్ తీసుకుంటున్నాను. ఇమేజ్ అనేది మనకి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఇమేజ్ అప్లోడ్ చూపిస్తుంది, అంటే అప్లోడ్ అవుతుంది అని చెప్పేసి. సో మనకు నచ్చిన ఇమేజ్ కూడా మనకు ఫర్ ఎగ్జాంపుల్గా ఫ్రీ పిక్లో ఇమేజ్ మనం నచ్చితే ఆ ఇమేజ్ కూడా ఒక ఎలిమెంట్ లెక్క తీసుకొని మనం ఇక్కడ ఎలిమెంట్ లెక్క యూజ్ చేసుకోవచ్చు. సో ఈ ఇమేజ్ ఇలా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా సైజింగ్ చేసుకోవచ్చు మనం. సో ఇక్కడ మనం టెక్స్ట్ రాయాలనుకున్నాం అనుకో, ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, రైట్ సైడ్లో టెక్స్ట్ ఆప్షన్ మీరు క్లిక్ చేసి ఇక్కడ యాడ్ హెడ్డింగ్ ఉంది. యాడ్ హెడ్డింగ్ ఏమైనా మనకి హెడ్డింగ్ వస్తుంది. దీనికి రిలేటెడ్ మనం ఏదైనా హెడ్డింగ్ రాసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా నేను ఎలిమెంటర్ అని రాశాను. సో ఇక్కడ ఎలిమెంటర్ అని నేను రాశాను. సో మనకి ఇలా ఎలిమెంటర్ అని రాసిన తర్వాత ఇలా ఉంది కదా. ఇప్పుడు ఈ ఎలిమెంటర్ కూడా మనకి బ్లాక్ కలర్లో ఉంది కదా. సో మంచిగా వైట్ కలర్లో కావాలంటే ఎలిమెంట్ ఈ యొక్క టెక్స్ట్ యొక్క కలర్ ఇలా చేంజ్ అయినట్టు ఇక్కడ ఏ ఆప్షన్ ఉంది కదా, టెక్స్ట్ కలర్ అని మేము క్లిక్ చేస్తే మనకి ఈ యొక్క ఎలిమెంట్ యొక్క టెక్స్ట్ కలర్ కూడా మనం ఇక్కడికి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. బ్లాక్ కానీ వైట్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ మనకు నచ్చినట్టు మనం ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఎలిమెంటర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇదే రిప్లికేట్ చేయాలనుకుంటే మనం ఇది కూడా చేసుకోవచ్చు. లేదు మనకి ఈ డిజైన్ మనకి కింద కూడా కావాలంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇది ఉంది కదా,
దీన్ని మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది, పక్కన డూప్లికేట్ ఆప్షన్ ఉంది. నేను డూప్లికేట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇది డూప్లికేట్ అయిపోయింది. నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఈ యొక్క ఆ పేజ్ నుండి ఈ పేజ్ని తీసుకొచ్చేసాను. చూసారు కదా, ఇలా ఈజీగా ఆ పేజ్ నుండి ఈ పేజ్కి తీసుకురావచ్చు. సో సేమ్ అక్కడ ఏ ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ మనం ఇలా పెట్టుకుని కరెక్ట్గా ఇలా సెట్ చేసుకుంటాం. సెట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఈ యొక్క ఎఫెక్ట్స్ కూడా ఈ యొక్క ఒక్కొక్క ఎలిమెంట్ కూడా మనం ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ డూప్లికేట్ చేస్తే అది డూప్లికేట్ అవుతుంది. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తే చాలు, అది మనకు సెట్ అయిపోతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్రెండ్స్, దీంట్లో మీరు చూసుకున్నట్టు ఇలా యాజ్ ఇట్ ఈస్గా మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్క్రాచ్ నుండి ఇది ఎలా చేయాలంటే ఫ్రెండ్స్, ఇలా ఈ యొక్క ఎలిమెంట్ అని నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను మన అప్లోడ్ ఫైల్స్లో ఇంతకుముందు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అంటే ఇది ఒక మన క్రోమ్లోకి ఇది అప్లోడ్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నాను. సో ఇలా క్లిక్ చేసినా సరే మనకి ఇది ఆప్షన్ అనేది మనకు వచ్చేస్తుంది. ఇక్కడ ఎలిమెంట్ 2 కలర్ ఉన్నాయి కదా, నేను ఈ కలర్ తీసుకున్నాను. సో ఈ కలర్ తీసుకున్న తర్వాత ఇది ఇక్కడ పెట్టేసుకున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను వర్డ్ ప్రెస్ కూడా ఇంతకుముందు ఒక లోగో అనేది తీసుకున్నాను. సో ఒకసారి చూద్దాం. ఆ లోగో కూడా నేను బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది రిమూవ్ చేసేసాను. సో ఆ యొక్క లోగో ఫ్రెండ్స్ నేను ఇక్కడ క్లిక్ చేస్తే ఈ లోగో కూడా వచ్చేసింది. ఈ లోగో కూడా చాలా పెద్ద ఉంది కాబట్టి నేను కస్టమ్ సైజ్ చేసుకుంటున్నాను. సో ఇలా సైజ్ అనేది ఇలా మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. బట్ మీరు ఇంకోటి ఫ్రెండ్స్ ఇలా చూసుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్లో మనకి ఎల్లో కలర్ వస్తుంది, బట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో వైట్ కలర్ ఉంది. సో అది ఎలా చేయాలంటే ఇక్కడ ఎలిమెంట్స్ ఆప్షన్ ఉంది కదా, ఈ ఎలిమెంట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఈ ఎలిమెంట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కొన్ని షేప్స్ కనిపిస్తున్నాయి. రౌండ్ షేప్ కానీ స్క్వేర్ షేప్ కానీ ఇక్కడ ఒక సిఆల్ మీద చూపిద్దాం, మీకు కంప్లీట్ చూపిస్తాను. ఇక్కడ లైనింగ్స్ కానీ డాటెడ్ కానీ మీకు ఎలాంటి షేప్ నచ్చితే ఆ షేప్ అనేది మీరు తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను రౌండ్ తీసుకున్నాను, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో రౌండ్ కావాలి కాబట్టి రౌండ్ షేప్ తీసుకున్నాను. బట్ మీరు ఇక్కడ చూసుకుంటే రౌండ్ షేప్ తీసుకున్నాను, బట్ ఇది ముంగటికి వచ్చేస్తుంది. బట్ మనకి ఇది ఆ యొక్క ఆ ఇమేజ్ ఇంకా వెనుకకి వెళ్ళాలి అని అంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఇది క్లిక్ చేసిన తర్వాత ఒక ఆప్షన్ ఉంటుంది. నేను ఇట్లా రైట్ క్లిక్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మేము క్లిక్ చేసిన తర్వాత ఇది మేము క్లిక్ చేసి ఫస్ట్ కలర్ చేంజ్ చేసుకుంటాం. ఇక బ్లాక్ కలర్ ఉంది కదా, మనకి ఇక్కడ కలర్ ఆప్షన్ మనకి ఇక్కడనే కనిపిస్తుంది. బ్యాక్ కలర్ కాస్త వైట్ చేసుకుంటాను. ఇది వైట్ అయిపోయింది కదా, ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి డాట్స్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ పొజిషన్ మీద క్లిక్ చేయండి. సో ఇది బ్యాక్ ఉంది. సో టు బ్యాక్ క్లిక్ చేస్తే అది ఇమేజ్ ముందుకు వచ్చింది. ఇంకా మనం ఇప్పుడు యాడ్ చేసిన ఎలిమెంట్ వెనక్కి వెళ్ళిపోయింది. అప్పుడు నేను దీన్ని కొంచెం సైడ్ డిక్రీజ్ చేసి ఇది ఇట్లా హ్యాండిల్ కనిపిస్తుంది. ఈ హ్యాండిల్ ద్వారా నేను ఇక్కడ సెట్ చేసుకుంటాను. సో ఇది చూసుకున్నట్టయితే ఇది సెట్ అయిపోయింది. అంటే యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉండేనో అలా సెట్ అయిపోయింది. సో సేమ్ మనకు కావాలంటే సేమ్ ఇంకోటి మనం ఇక్కడ వర్డ్ ప్రెస్ కూడా అలాంటిది మనం పెట్టుకోవచ్చు. నేను చూపిస్తాను. ఇలా క్లిక్ చేసిన తర్వాత వైట్ కలర్లో అయిపోయింది. సో ఇది వైట్ కలర్లో పెట్టేసి ఫస్ట్ దీన్ని సెండ్ బ్యాక్ కొట్టేస్తాను, పొజిషన్ బ్యాక్. సో దీన్ని కొంచెం సైజ్ అనేది ఇక్కడ చిన్నగా చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీకు ఇంకా వీడియోస్ కూడా ఎలా అప్లోడ్ చేయాలి కూడా నేను చెప్తానన్నమాట. సో ఇది సైజ్ అనేది ఇలా పెట్టేసుకున్న తర్వాత నేను కరెక్ట్ ఇందులో ఫిట్ అయ్యేటట్టు నేను చూసుకుంటాను చిన్నగా. సో ఇది మ్యాక్సిమం ఇలా కరెక్ట్ వచ్చేటట్టు ఫిట్ చేసేసుకున్నాను. ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, సో మళ్ళీ నేను ఎలిమెంట్స్కి వెళ్ళిపోతాను. మనకి ఏం కావాలన్నా ఎలిమెంట్స్లో ప్లస్ ఐకాన్స్ కూడా కనిపిస్తాయి కాబట్టి. సో ఇక్కడ ఎలిమెంట్స్కి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ గ్రాఫిక్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫిక్ ఎలిమెంట్స్ కావాలన్నా అవి కూడా మీరు తీసుకోవచ్చు. సో ఇక్కడ ప్లస్ ఉంది కదా, నేను ఇది తీసుకుంటాను. దీని కలర్ కూడా నేను ఇక్కడ వైట్ కలర్ చేసుకుంటాను. సో దీని సైజ్ కూడా నేను తగ్గించేస్తాను. తగ్గించిన తర్వాత సేమ్ ఈ రెండింటి మధ్యలో ఇలా పెట్టేస్తాను. అంటే వర్డ్ ప్లస్ ఎలిమెంటర్తోని మనం ఇక్కడ ఎలిమెంటర్ ఆటో టైపింగ్ టెక్స్ట్ ఎఫెక్ట్ ఎలా చేయాలనేది ఈ పోస్ట్ మనం చేస్తున్నాం. సో ఈ పోస్ట్ నా యొక్క యూట్యూబ్ ఛానల్లో నేను పెట్టాను. అంటే ఎలా చేయాలంటే వర్డ్ ప్రెస్లో, అంటే నేను కంప్లీట్గా వర్డ్ ప్రెస్ రిలేటెడ్ వీడియోస్ కూడా చేస్తుంటాను కాబట్టి ఇది మొత్తం స్క్రాచ్ నుండి నేనే చేశాను. సో ఇది ఇలా వచ్చేసింది ఫ్రెండ్స్. మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి ఇంకా కావాల్సింది ఏంటంటే ఒక బ్యాక్గ్రౌండ్ కావాలి బ్లాక్ కలర్లో. కాబట్టి మళ్ళీ నేను ఎలిమెంట్స్కి వెళ్ళిపోయి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ నేను క్లిక్ చేసుకున్నాను. బట్ ఇది ఈ షేప్లో వచ్చింది, స్క్వేర్ షేప్లో వచ్చింది కాబట్టి మనకి ఈ స్క్వేర్ షేప్ కాదు కాబట్టి అప్పుడు ఈ హ్యాండిల్ని పట్టుకొని మనం దీన్ని ఇలా గుంజుకుంటాం అన్నమాట. సింపుల్. దీన్ని మనకు నచ్చిన సైజులో మనం ఇలా పెట్టేసుకుంటాము. సో ఇలా మనం పెట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు కాస్త కొంచెం బెటర్ ఐ థింక్ సో. సో మళ్ళీ ఇప్పుడు ఇక్కడ రెడ్ ఆప్షన్ ఉంది కదా, మళ్ళీ నేను అదే తీసుకుంటాను. సో దీన్ని నేను మళ్ళీ రెడ్ కలర్లో చేంజ్ చేసుకుంటాను, ఎందుకంటే అది బ్యాక్గ్రౌండ్లో కొంచెం రెడ్గా ఉంది కాబట్టి. సో ఇలా మీరు చిన్న కస్టమైజేషన్స్ కూడా చేసుకోవచ్చు. వీడియో కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ నేను ఈ యొక్క డిజైనింగ్ అయిపోయిన తర్వాత కొన్ని ఆప్షన్స్ అనేది మళ్ళీ చెప్తున్నాను. ఇది జస్ట్ ఒక డిజైన్ ఎలా చేయాలనేది మాత్రమే ఒక ఎగ్జాంపుల్గా మాత్రమే నేను చెప్తున్నాను.
సో చూసుకున్నట్టయితే ఇది కొంచెం రౌండ్ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనం డిజైనింగ్ చేసేటప్పుడు మనకు కొన్ని డౌట్స్ వస్తాయి, అందుకోసం నేను ఒక టెంప్లెట్ తీసుకొని మీకు డిజైనింగ్ నేను చెప్తున్నాను. జస్ట్గా ఓవర్వ్యూగా చెప్పుకుంటా పోతే రాదు కాబట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కొంచెం రౌండ్ ఉంది, ఇది కావాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ రేడియస్ ఆప్షన్ అనేది కనిపించేస్తుంది. సో ఇక్కడ రేడియస్ ఆప్షన్ మనం తీసేసుకోవచ్చు. చూసుకున్నారు ఇప్పుడు షార్ప్ అయిపోయింది, ఇక్కడ ఈ ఎలిమెంట్ అనేది ఇక్కడ షార్ప్ అయిపోయింది, చూసారు కదా. సో ఇలా మనం ఏదైనా వర్క్ చేస్తుంటేనే మనకి అంటే ఒక దాని గురించి కొంచెం ఐడియా వస్తుంది, మనకి దానికి రిలేటెడ్గా మనం ఏదైనా చేస్తాం కాబట్టి నేను కంప్లీట్గా ఒక టెంప్లెట్ని తీసుకొని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, ఒక డిజైన్ మాత్రం చెప్తున్నా. సో ఇప్పుడు మనకు కొంచెం రౌండ్ షేప్ కావాలి, సో ఇలా కొంచెం మనకి ఎంత కావాలో అంత తీసేసుకొని సో ఇలా మనం ఇది ఇక్కడ ఫిట్ చేసేసుకుందాం. ఇది ఇలా ఫిట్ చేసుకొని కొంచెం సైజ్ ఇలా పెట్టేసుకొని కొంచెం విత్ పెంచేసుకుందాం, దీన్ని కూడా కొంచెం పెంచేసుకుందాం. సో ఇక్కడ ఇందులో చూసుకున్నట్టయితే ఆటో ఉంది కదా, సేమ్ ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ మీరు క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేసి ఈ టెక్స్ట్ ఆప్షన్ని నేను క్యాప్స్లో ఆటో అని టైప్ చేస్తున్నాను. సో క్యాప్స్లో పెడతాను, అంటే డిజైనింగ్ పర్పస్ మాత్రమే క్యాప్ లెటర్లో పెట్టాను. సో దీని టెక్స్ట్ కూడా నేను ఇక్కడికి వెళ్ళి మనం చెప్పాను కదా, ఇక్కడికి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. నేను ఎల్లో పెడుతున్నాను. సో ఇప్పుడు టెక్స్ట్ చేంజ్ కాలేదు, ఎందుకంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. సో ఇది ఇప్పుడు ఇలా ఆల్ట్ ఏ పట్టుకుంటే ఇది సెలెక్ట్ అవుతుంది, ఒక్కొక్కసారి అలా వస్తుందన్నమాట. సో ఇప్పుడు నేను కలర్ చేంజ్ చేస్తాను. ఇప్పుడు కలర్ అనేది చేంజ్ అయిపోతుంది ఎల్లో కలర్లో. సో ఎల్లో కలర్ చేంజ్ అయిపోయింది, బ్యాక్గ్రౌండ్ ఎల్లో కనిపించలేదు. సో ఇలా ఆటో అని పెట్టుకోవచ్చు. లాస్ట్కి మనం డిజైనింగ్ కంప్లీట్గా ఎలా చేయాలో మనం చూస్తాం, అంటే సెట్టింగ్స్ అనేది కొంచెం చేసేసుకుంటాం. సో మళ్ళీ నాకు టెక్స్ట్ కావాలి కాబట్టి నేను ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇలా డూప్లికేట్ చేస్తాను, మళ్ళీ టెక్స్ట్కి వెళ్ళకుండా. ఇక్కడ డూప్లికేట్ ఉంది కదా ఫ్రెండ్స్, లేకుంటే మీరు ఆల్ట్ డీ కొట్టినా మన సిస్టంలో డూప్లికేట్ అయిపోతుంది. ఇప్పుడు మనకు టైపింగ్ కావాలి కాబట్టి ఫ్రెండ్స్ నేను ఫర్ ఎగ్జాంపుల్గా దీన్ని ఒకసారి డూప్లికేట్ చేసుకుంటాను. డూప్లికేట్ చేసి కొంచెం కిందికి పెట్టేసి దీన్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ బ్యాక్ చేసి TYPING టైపింగ్ క్లిక్ చేశాను. సో ఇప్పుడు మనం ఇది ఇలా అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. సో మళ్ళీ మనకి ఇక్కడ ఎల్లో కలర్లో టెక్స్ట్ ఎఫెక్ట్ అని ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్స్ట్ ఎఫెక్ట్ అని నేను జస్ట్ ఇలా కాపీ చేసుకుంటాను, ఎందుకంటే మళ్ళీ టైపింగ్ చేయకుండా. సేమ్ ఇది హెడ్డింగ్ మనం ఇది ఈ కలర్లో కావాలి, ప్లస్ ఈ యొక్క మనకి క్యాప్స్లో కావాలి కాబట్టి ఈసారి దీన్నే డూప్లికేట్ చేస్తాను, ఎందుకంటే మనకి క్యాప్స్లో ఉంది ఆ కలర్లో ఉంది కాబట్టి. సో మనం టెక్స్ట్ ఎఫెక్ట్ అనేది కూడా ఇక్కడ కాపీ చేసేసాను. సో టెక్స్ట్ ఎఫెక్ట్ కూడా కాపీ చేశాను, బట్ కొన్ని సెట్టింగ్స్ మాత్రం చేయాలి. ఫాంట్ చేంజ్ చేయాలి, ప్లస్ మనం ఇక్కడ ఇంకొక ఎలిమెంట్ ఇక్కడ పెట్టాలి కదా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని కొంచెం ఇలా కిందకి చేసుకుంటాను, దీన్ని ఇలా పెట్టుకొని ఇప్పుడు అలైన్మెంట్ అనేది కూడా మనం డెఫినెట్గా ఒక డిజైనర్కి అలైన్మెంట్ కూడా తెలియాలి, అంటే సెంటర్లో ఉందా సైడ్కి ఉందా అని. సో అలైన్మెంట్ ఆప్షన్ కూడా మనకి ఇందులో కనిపిస్తుంది, నేను చెప్తాను అలైన్మెంట్ ఆప్షన్ కూడా. దీన్ని కొంచెం ఇలా సైడ్కి తీసుకుంటాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్ ఇదంతా మనం అయిపోయింది. ఇప్పుడు దీన్ని జరపడానికి పోతే ఫ్రెండ్స్ అంటే ఇట్లా సింగిల్ ఎలిమెంట్ జరుగుతుంది కదా, మనకి ఇదంతా ఒకటేసారి జరగాలి అంటే దీన్ని గ్రూపింగ్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకుని 3 సెలెక్ట్ అయిన తర్వాత గ్రూప్ వచ్చింది కదా, గ్రూప్ మీద క్లిక్ చేశాను. అంటే ఇప్పుడు నేను ఒక్క ఎలిమెంట్ జరిగినా మొత్తం జరిగిపోతుంది. సో ఇదే పర్పస్, అంటే దీనికోసం నేను కంప్లీట్గా ఒక డిజైన్ చేస్తుంటే మనకు మంచి ట్రిక్స్ అని అర్థమవుతాయని ఒక డిజైన్ని మీకు చెప్తున్నాను. ఈ డిజైన్ తర్వాత మళ్ళీ మీకు ఓవర్వ్యూ అనేది తీసుకెళ్తాను క్యాన్వాకి. సో ఇలా నేను డిజైన్ చేశాను, ఇట్లా గ్రూపింగ్ అయిపోయింది. ఇది ఎక్కడంటే అక్కడ పెట్టుకోవచ్చు. మళ్ళీ మనకి ఈ డిజైన్ ఒక్కొక్క ఎలిమెంట్ చేయాలంటే మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకొని అన్గ్రూప్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఒక్కొక్క ఎలిమెంట్ అనేది సపరేట్ అయిపోతుంది అప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ దీన్ని ఇలా పెట్టేశాను. సో మనం గ్రూపింగ్లో కూడా సెట్ చేసుకోవచ్చు. సో దీన్ని కూడా కొంచెం నేను ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను. సో మీరు చూసుకుంటే ఇప్పుడు మనకి ఫాంట్ అనేది కావాలి, ఎందుకంటే మనకి ఈ ఫాంట్ వేరు కాబట్టి ఫాంట్ ఎలా చేంజ్ చేయాలంటే ఇక్కడ ఎలిమెంటర్ మీద ఉంది కదా, ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ ఫాంట్ ఉంది క్యాన్వాస్ అని చెప్పేసి. సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకి నంబర్ ఆఫ్ ఫాంట్స్ అనేవి ఇక్కడ మనకి కనిపిస్తాయి ఫ్రెండ్స్. మీకు నచ్చిన ఫాంట్ ఒకవేళ మీకు ఆ ఫాంట్ తెలిస్తే ఇక్కడ డైరెక్ట్ టైప్ చేయొచ్చు ఫాంట్ నేము. నేను అంటే పాపిన్స్ అని టైప్ చేశాను, ఇక్కడ పాపిన్స్ ఫాంట్ అనేది వచ్చేసింది. సో ఇలా మీకు నచ్చిన ఫాంట్ని మీరు ఇలా పెట్టేసుకోవచ్చు. మీకు ఏ ఫాంట్ నచ్చితే ఆ ఫాంట్ మీరు ఒకవేళ దీన్ని బోల్డ్ చేయాలనుకుంటే కూడా నేను దీన్ని క్లిక్ చేసుకొని దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్గా దేన్ని బోల్డ్ చేస్తామంటే ఇక్కడ ఆటో ఉంది కదా, ఈ ఆటోని బోల్డ్ చేయాలంటే నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ బి ఆప్షన్ ఉంది కదా, ఇట్లా బోల్డ్. సో బోల్డ్ వెళ్ళిపోయింది, ఇప్పుడు బోల్డ్లో ఉంది. సో అలా ఇటాలిక్ చేయాలనుకుంటే ఇక్కడ ఇటాలిక్ కూడా ఆప్షన్ ఉంది. లేదు మీరు సైజ్ తగ్గించినట్టు ఇక్కడ కూడా, అంటే కొంచెం చిన్న సైజ్ అంటే ఇక్కడ చిన్న సైజ్, అంటే ఒకటేసారి ఇట్లా పెద్దగా చేసుకోవచ్చు, బట్ కొంచెం అంటారు కదా ఒక్కొక్క పాయింట్ అన్నట్టు. సో ఇక్కడికి వెళ్ళి ఒక్కొక్క పాయింట్ కూడా మనం సైజ్ అనేది కస్టమైజేషన్స్ చేసుకోవచ్చు. సో దీన్ని నేను ఫస్ట్ ఇలా పెట్టేసుకుంటాను. సో ఇది కొంచెం ఇలా సెంటర్లో పెట్టేసుకుంటాను. సో ఈ ఆటో అనేది దీన్ని పెట్టేశాను. సో జస్ట్ రఫ్గానే చెప్తున్నాను ఇది నేను. సో ఇలా మనం
మనకు కావాల్సిన అడ్జస్ట్మెంట్ అనేది మనం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఇందులోనే మంచి అంటే ఇంకా ఆప్షన్స్ కావాలంటే నీకు దేని మీద కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలిమెంటర్ మీద ఉంది కదా ఫ్రెండ్స్, ఎలిమెంటర్ నేను కొంచెం ఇలా సెట్ చేసుకున్నాక. సో ఇంకా ఆప్షన్స్ మీకు కావాలంటే ఇది ఎలిమెంటర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ డాట్స్ కనిపిస్తుంది, 3 డాట్స్, మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మన కాపీ, పేస్ట్, డూప్లికేట్, డిలీట్ కావాలంటే డిలీట్ చేయాలంటే డిలీట్ చేసుకోవచ్చు. లేయర్ అంటే ఏ లేయర్ కావాలి, ఇది సెండ్ బ్యాక్ అంటే ఇది బ్యాక్లో ఇంతకుముందు సెండ్ చేసాం కదా అలా. అలైన్మెంట్ అంటే కంప్లీట్గా దీనికి ఫర్ ఎగ్జాంపుల్ అలైన్మెంట్ కూడా మీకు చెప్తాను. ఇది అలైన్మెంట్ టు పేజ్ ఉంది కదా, ఇప్పుడు ఈ పేజ్ అలైన్మెంట్ నేను సెంటర్ క్లిక్ చేశాను అనుకో, పేజ్కి కంప్లీట్గా సెంటర్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను, క్లిక్ చేశాను, కంప్లీట్గా పేజ్కి సెంటర్ ఇదన్నమాట, ఇక్కడికి వెళ్ళిపోయింది. సో అలా అన్నమాట. సో కంప్లీట్గా పేజ్కి ఫర్ ఎగ్జాంపుల్ కంప్లీట్గా మనకి పేజ్కి ఇప్పుడు లెఫ్ట్గా అనుకుంటే కంప్లీట్గా పేజ్కి లెఫ్ట్ సెంటర్లో ఉంది ఇది. సో అలానే మనం కంప్లీట్గా పేజ్కి సెలెక్ట్ చేసుకొని రైట్, టాప్, మిడిల్, బాటమ్, ఇప్పుడు బాటమ్ అంటే బాటమ్కి వెళ్ళిపోయింది, అలా కూడా మనం చేసుకోవచ్చు. మనకు అంటే కంప్లీట్గా కొంతమంది కంప్లీట్గా సెంటర్ ఎట్లుందో అర్థం కాదు కదా, సో దాన్ని బట్టి కూడా ఇది అలా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇలా మనం ఈ యొక్క డిజైన్ అనేది కంప్లీట్గా చేసేసాం ఫ్రెండ్స్. అంటే ఇంకా మంచిగా చేసుకోవచ్చు. సో ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. బట్ ఇంకా ఇక్కడ కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి కదా లైట్ కలర్, ఆ ఎలిమెంట్స్ ఎలా యాడ్ చేయాలంటే నేను చెప్తాను. సో దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. మళ్ళీ నేను ఒక ఎలిమెంట్ అనేది తీసుకుంటాను, ఈ రౌండ్ ఎలిమెంట్ తీసేసుకొని దీన్ని కొంచెం పైకని దీన్ని ఎల్లో కలర్లో నేను చేసేసుకుంటాను, అది కూడా లైట్ ఎల్లోలో చేసుకుంటాను. ఓకేనా. సో అప్పుడు నేను దీన్ని కొంచెం ఇలా ఈ సైజులో పెట్టేసి ఇలా తీసేసుకొని ఈ సైజ్ అనేది ఇక్కడ పైన పెడుతున్నాను. ఎవరికి ఏర్పడదు, అంటే ఇది ఎలిమెంట్ ఉందా అనేది కూడా ఉంటుంది. లైట్గా మీకు కనిపిస్తుందా, ఇట్లా లైట్గా అడ్జస్ట్ చేసుకుంటాను. అంటే ఇంతే మనకి చిన్న చిన్న ఎలిమెంట్స్ అనేది వస్తాయి. ఇక్కడ ఎలిమెంట్స్ ఆప్షన్లో మీకు వెళ్తే ఇంకా చాలా ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. మీకు ఎలా స్పెసిఫిక్ ఒక సైజ్ కానీ, ఇప్పుడు యారో, లైనింగ్స్, స్పెసిఫిక్గా మీకు ఏదైనా బ్లర్, లోగోస్ ఎలాంటి, ఇప్పుడు సబ్స్క్రైబ్ అంటే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, సో దానికి రిలేటెడ్ ఇప్పుడు సబ్స్క్రైబ్ బటన్ కానీ అలాంటివి మనకు కావాలంటే ఇప్పుడు ఈ బటన్ ఇక్కడ డౌన్లోడ్ చేసి చూస్తాం కదా. సో ఈ బటన్ ఇలా క్లిక్ చేశాను. సో ఇలా ఈ బటన్ ఎలా తీసుకున్నానంటే నేను మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను చూడండి, కన్ఫ్యూజ్ కాకుండా. ఎలిమెంట్స్ మీద క్లిక్ చేశాను, ఎలిమెంట్స్ మీద క్లిక్ చేయగానే ఎలిమెంట్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ యారో మీద క్లిక్ చేస్తే యారోస్, సర్కిల్ మీద క్లిక్ చేస్తే సర్కిల్, ఇక్కడ ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఇలా చేశాను. లోగోస్ మీద క్లిక్ చేస్తే లోగోస్, అలా లోగోస్ అనేది కొన్ని వస్తాయి. మనకు ఫ్రీ లోగోస్ కూడా ఉంటాయి. సో అందులో ఫోటో, వీడియో ఆప్షన్స్ కూడా ఉంటాయి. కాబట్టి నేను ఇక్కడ సబ్స్క్రైబ్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయగానే సబ్స్క్రైబ్ బటన్ ఒక కలర్లో డిజైన్స్లో మనకు వచ్చేసాయి. సో ఇవి క్రోన్ ఏదైతే ఉందో అవి ప్రో అన్నమాట. అవి ప్రో తీసుకుంటే మనకు క్యాన్వా వస్తుంది, లేదంటే క్రాక్ వర్జన్ కూడా దొరుకుతుంది. మీరు అలా కూడా ట్రై చేసుకోవచ్చు. సో ఇలా నేను సబ్స్క్రైబ్ బటన్ తీసుకున్న తర్వాత దీన్ని కొంచెం చిన్నగా చేసేసుకున్నాను. సో ఈ సబ్స్క్రైబ్ బటన్ నేను ఇక్కడెక్కడైనా పేజ్ చేయాలనుకుంటే ఇలా పేజ్ చేసుకోవచ్చు. సో ఇలా ఎలిమెంట్స్ అంటే ప్రతిదీ ఇంపార్టెంట్. ఇందులో మీరు ఇక్కడ ఒక ఎలిమెంట్ ఉంది, ఇంకా ఇక్కడ చిన్న చిన్న ఎలిమెంట్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ మళ్ళీ ఒకసారి ఎలిమెంట్స్కి వెళ్ళేసి మీకు ఎలాంటి ఎలిమెంట్ కావాలి అనేది ఇక్కడ హార్ట్ ఉంది కదా, హార్ట్ మీద క్లిక్ చేసి ఇలా చిన్న చిన్న ఎలిమెంట్స్ కానీ, ఫ్లవర్స్ కానీ, డిజైనింగ్ కానీ మీరు ఏదంటే అది చేసుకోవాలి. లేదంటే మాన్యువల్గా మీరు ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బెలూన్ ఇలా ఏదైనా ఉంటుంది కదా, బుక్ అని చెప్పేసి నేను ఇక్కడ బుక్ ఉంది కదా, బుక్ మీద క్లిక్ చేస్తాను, బుక్ సెర్చ్ చేస్తాను, ఇలా బుక్ ఆప్షన్ వచ్చింది. సో ఇలా బుక్ ఇలా ఈ బుక్ క్లిక్ చేసి ఈ బుక్ అంటే పిఎన్జీలోనే ఉంటుంది మనకి. బుక్ ఇక్కడ క్లిక్ చేసి ఇలా అంటే వేరే డిజైన్లో మనం ఎక్కడన్నా ఇట్లా చిన్న చిన్న ఎలిమెంట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పడానికి మాత్రమే చెప్పాను. సో ఇలా మనం ఎలిమెంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో. సో మీరు ఈ డిజైన్ ఇట్లా రిప్లికేట్ చేసేసాం కదా. సో ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి ఓవర్వ్యూకి వెళ్ళిపోదాం. అంటే ఒక డిజైన్ చెప్పేటప్పుడు ఇంకా ఎక్కువ డౌట్స్ వస్తాయి కాబట్టి ఒక డిజైన్ మీకు చెప్పాను. సో మళ్ళీ నేను బ్యాక్ ఇక్కడ ఇక్కడ మనకి ఇక్కడ బ్యాక్ ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ మనం బ్యాక్కి వెళ్ళిపోవచ్చు, దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఎక్కడన్నా అక్కడ వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా మళ్ళీ నేను ఇంకా చెప్పాలనుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ మన కస్టమ్ డిజైన్స్ ఉన్నాయి, అప్లోడ్ ఫైల్స్ ఉన్నాయి కదా. సో అవన్నీ మీరు ఒకసారి మీరు జస్ట్ వాడితే చాలా సింపుల్గా ఉంటుంది, మీరు ఈజీగా వాడుకోవచ్చు. మీరు ఇంకా ఏమైనా సోషల్ మీడియా పోస్ట్ కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లేకుంటే ఫేస్బుక్ పోస్ట్ కావాలని అనుకున్నా. సో ఇక్కడ ఫేస్బుక్ యాప్స్, ఫ్యాషన్ దానికి రిలేటెడ్గా ఎలాంటి రిలేటెడ్ టెంప్లెట్స్ కావాలంటే దానికి రిలేటెడ్ టెంప్లెట్స్ అనేవి మీకు ఇక్కడ వచ్చేస్తాయి. మీరు చూసుకున్నాక మీరు బ్లాంక్ నుండి అంటే ఇంతకుముందు బ్లాంక్ నుండి చేసుకోవచ్చు, లేదంటే ప్రీడిఫైన్డ్ టెంప్లెట్స్, ఇక ప్రీడిఫైన్డ్ టెంప్లెట్స్ ఉన్నాయి, ఈ టెంప్లెట్స్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మంచి టెంప్లెట్ని నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదు, సింపుల్గా ఈ టెంప్లెట్ నచ్చింది నాకు, క్లిక్ చేశాను, కస్టమైజేషన్ మీద క్లిక్ చేశాను, ఒక పేజ్కి రిడైరెక్ట్ అయిపోయింది, కంప్లీట్గా టెంప్లెట్ వచ్చేసింది. జస్ట్ ఇలా టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఈ టెక్స్ట్ అనేది మనం ఇట్లా డిలీట్ చేసుకొని మన పేరు పెట్టుకోవడం కానీ, టెక్స్ట్ అనేది ఇక్కడ యాడ్ చేసి, ఇప్పుడు నేను నా పేరు యాడ్ చేస్తాను చూడండి. సో నా దినేష్ అని పేరు యాడ్, సింపుల్గా బై డిఫాల్ట్గా ఈ పైన ఏదైతే ఫాంట్ ఉందో అదే ఫాంట్ వచ్చింది.
మీకు ఇంతకుముందు చెప్పాను కదా, సైజింగ్ కానీ కలర్ కానీ ఇక్కడ బ్లాక్ కలర్ ఉంది, ఏ అంటే టెక్స్ట్ కలరు, బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అంటే ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ లేదు, ఫోటో ఉంది కదా, సో అలా మీరు ఏదంటే అలా చేసుకోవచ్చు. ఇట్లా కలరింగ్ కానీ, యానిమేషన్ కానీ, పొజిషన్ కానీ, ఒక్కొక్క బటన్ ఇప్పుడు చిన్న ఇక్కడ ఈమెయిల్ ఐడి ఉందనుకో, ఇట్లా ఈమెయిల్ ఐడి కానీ @ కానీ ఇలా మీకు బుక్ నౌ కానీ ఇది ఇట్లా సైడ్ చేస్తే వచ్చేస్తుంది. సో ఇలా చిన్న చిన్న ఆప్షన్స్ కూడా మీరు అనేది ఎడిట్ చేసుకోవచ్చు అన్నమాట. మీరు ఇంకా స్క్రోల్ చేస్తే ఇంకా మంచి మంచి టెంప్లెట్స్ కానీ మీకు ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు చూసుకున్నట్టయితే ఎంత మంచి టెంప్లెట్ ఉంది. ఇప్పుడు ఈ టెంప్లెట్ చూసి ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ చేసి నేను కస్టమైజేషన్ మీద క్లిక్ చేశాను. అంటే ప్రొఫెషనల్గా మీరు బిజినెస్ టెంప్లెట్ కావాలన్నా, డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ టెంప్లెట్ కావాలన్నా, షాపింగ్ టెంప్లెట్ కావాలన్నా, ఈ కామర్స్ టెంప్లెట్ కావాలన్నా, అంటే ఎలాంటి పోస్టర్ కావాలన్నా మీరు డిజైన్ చేసుకో. ఇలా టెంప్లెట్ ఉంది కదా ఫ్రెండ్స్, చూడండి ఎంత మంచి ఎంత బాగుంది. సో ఇలా ఒక్కొక్క ఎలిమెంట్స్ కూడా మీరు జరుపుకోవచ్చు, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ప్లేస్లో మీరు మీ నేమ్ రాసుకోవచ్చు. ఇక్కడ బిజినెస్ టెంప్లెట్. ఒకవేళ మీకు ఇది నచ్చితే ఫ్రెండ్స్ ఏం లేదు, మీరు చేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంది. ఎలా డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ షేర్ మీద క్లిక్ చేయాలి. డౌన్లోడ్ చేయాలంటే ఫస్ట్ థింగ్ షేర్ మీద క్లిక్ చేస్తే మీకు కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ PNG ఉంది కదా, నాకు JPG కావాలి కాబట్టి నేను JPG క్లిక్ చేశాను. సో ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది కదా, మీరు డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మన ఇమేజ్ అనేది ఇక్కడ డౌన్ మీద క్లిక్ చేశాను, ఇది డౌన్లోడ్ అయిపోయింది. సో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు డౌన్లోడ్స్లో ఉంటుంది కదా, ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇమేజ్ అనేది కంప్లీట్గా డౌన్లోడ్ అనేది అయిపోతుంది. మీరు చెక్ చేసుకోవచ్చు ఒకవేళ ఇమేజ్ క్లారిటీ కానీ అంటే అదే సైజ్ ఉందా లేదా అనేది మీరు కంప్లీట్గా మీరు ఆ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇమేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ కాగానే ఆ ఇమేజ్ సైజ్ కానీ లేకుంటే ఇమేజ్ ఏమైనా క్లారిటీ తగ్గిందా అంటే క్లారిటీ అయితే డెఫినెట్గా క్లారిటీ వస్తుంది, అసలు ఏం తగ్గదు, ఫుల్ క్లారిటీతో ఉంటుంది క్యాన్వా అనేది. సో అంటే చిన్న సైజ్ అంటే ఆ సైజ్ ఎంత ఉంది, ఒక పోస్ట్ ఒక అంటే థంబ్నెయిల్ సైజ్ ఎంత ఉందో కూడా చెక్ చేస్తాను. ఇప్పుడు ఇమేజ్ ఓపెన్ అయిపోయింది కదా, ఇక్కడ ఈ డాట్స్ మీద క్లిక్ చేశాను, సీ మోర్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏం కావాలంటే సైజ్ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ ఐకాన్ ఉంది కదా, క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే మనకి ఈ యొక్క సైజ్ ఎంత ఉందో ఇక్కడ మనకి కంప్లీట్గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది సోర్స్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇస్తుంది. పీసీగో ఈ సైజ్ ఉందని చెప్పేసి. సో ఇలా సైజు మనం క్లిక్ చెక్ చేసుకోవచ్చు, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇది ఎక్కడన్నా వాడుకోవచ్చు. మీకు ఎలాంటి కాపీరైట్ ఇష్యూస్ కానీ ఎలాంటివి ఉండవు. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇది ఫ్రీలో వాడుతున్నాం. మీకు ప్రో కూడా లైసెన్స్ తీసుకుంటే ప్రో కూడా కంప్లీట్గా అన్ని టెంప్లెట్స్ మీరు ఇందులో వాడుకోవచ్చు. మీకు నచ్చిన టెంప్లెట్ మీరు వాడుకోవచ్చు. ఒకసారి చూడండి ఎంత బాగా టెంప్లెట్స్ ఎంత అంటే ప్రీ డిజైన్డ్గా ఎంత మంచిగా ఉన్నాయి. అంటే మనం చేయాల్సింది జస్ట్ మనం నేమ్ చేంజ్ చేసుకొని మనకు నచ్చింది మనం పెట్టుకోవడం మాత్రమే. సో థంబ్నెయిల్స్ కానీ యూట్యూబ్ థంబ్నెయిల్స్ కానీ మీకు ఒకవేళ ఫేస్బుక్ పోస్ట్ కావాలనుకోండి, ఇక్కడ ఫేస్బుక్ పోస్ట్ కానీ ఇక్కడ మీకు నచ్చింది మీరు ఇక్కడ మొబైల్ వీడియో ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ వీడియో మీరు క్లిక్ చేశాను. సో ఇలా వీడియోస్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. నేను వీడియో ఆప్షన్ కూడా మీకు చెప్తాను, అంటే వీడియో ఎలా తీసుకోవాలి. సో ఇది ఫేస్బుక్ అంటే ఫేస్బుక్ సైజ్లో ఉంది కదా, సో దానికి రిలేటెడ్ ఇట్లా వీడియోస్ కూడా వచ్చాయి. మీరు చూసుకున్నట్టే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా కొంతమంది కొటేషన్స్ రాస్తారు కదా ఫ్రెండ్స్, ఆ కొటేషన్స్ కానీ ఇందులో మనం రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే తీసుకుంటాను. సో దీన్ని క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అయిపోయింది. నేను కస్టమైజేషన్ టెంప్లెట్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇది కస్టమైజేషన్ ఆప్షన్ అనేది మనకి ఓపెన్ అయిపోతుంది. సో ఇలా వీడియో అంటే ఇక్కడ 5 సెకండ్స్, ఇక్కడ 4.5, ఇక్కడ 3.2 ఇలా ఈ వీడియో అనేది కంప్లీట్గా ఇట్లా 14 సెకండ్స్ దాకా ఉంది. ఇక్కడ మనకి కనిపిస్తుంది కంప్లీట్గా డ్యూరేషన్. సో ఇక్కడికి వెళ్ళి మీరు ఫర్ ఎగ్జాంపుల్గా అంటే ఎక్కువ పెంచాలనుకుంటే ఏం లేదు, దీని మీద క్లిక్ చేసి దీన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని జస్ట్ ఇలా డ్రాగ్ చేసుకుంటే చాలు, ఇది మనకి పెరిగిపోతుంది అన్నమాట. వీడియో అనేది కొంచెం లెంతీగా అయిపోతుంది. ఇక్కడ 25 సెకండ్స్ అయిపోయింది చూసారు. ఇలా ఒక్కొక్కటి మీరు క్లిక్ చేసుకోవచ్చు, మీకు ఎంత నచ్చితే అంత మీరు క్లిక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా కొత్తగా యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ ఒక ప్లస్ ఐకాన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నారు. క్లిక్ చేయగానే మనకు వైట్ డాష్బోర్డ్ అయిపోయింది. సో వైట్ డాష్బోర్డ్లో మీరు మళ్ళీ ఈ యొక్క బ్యాక్గ్రౌండ్తో పాటు ఇంకా వేరే డిజైనింగ్ బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ అంటే ఈ బ్యాక్గ్రౌండ్ అంటే ఫస్ట్ ఇది ప్లే అయిన తర్వాత మళ్ళీ ఇది ప్లే అవుతుంది అన్నమాట. సో ఇలా మీరు చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ప్రివ్యూ ఆప్షన్ కూడా ఉంటుంది. చూడండి ఒకసారి మంచి మ్యూజిక్ కూడా వస్తుంది ఒక్కొక్కసారి. సో మనకి మ్యూజిక్ వద్దంటే మనం మ్యూజిక్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్ బటన్ ఉంటుంది మనకి మ్యూజిక్ వాల్యూమ్ ఆప్షన్ అన్నమాట. సో దీన్ని మీరు ప్రివ్యూ కూడా చూసుకోవచ్చు. సో ఇలా మీకు నచ్చిన వీడియోస్ అంటే కొంతమంది షార్ట్స్ మన యూట్యూబ్ షార్ట్స్ స్టార్ట్ చేస్తారు, ఇన్స్టా షార్ట్స్ స్టార్ట్ చేస్తారు కదా, సో దానికి రిలేటెడ్గా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ కొటేషన్ ఉంది కదా, మేబీ ఇది మనకు కొంచెం చిన్నగా అనిపించవచ్చు, బట్ ఇది మనం డౌన్లోడ్ చేసిన తర్వాత అయితే బాగానే ఉంటుంది. ఈ కొటేషన్ డిలీట్ చేసుకొని మీరు కొటేషన్స్ రాసుకోవచ్చు. మీకు యానిమల్ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఎంజాయ్ బుక్ ఎంత బాగుంది చూసారు కదా, ఎంత మంచిగా ఉంది. సో దీన్ని యాజ్ ఇట్ ఈస్ కానీ దీన్ని పేజ్లో పెట్టుకుంటాను. సో దీన్ని లెంత్ కూడా మీరు ఇక్కడికి వెళ్ళి కస్టమైజ్ చేసుకుని ఇక్కడికి వెళ్ళి మీరు యాడ్ ఒకవేళ మీకు ఇది వద్దు అని అంటే దీన్ని క్లిక్ చేసి మీరు దీన్ని డిలీట్ కూడా చేసుకోవచ్చు. సో
అలా మీకు నచ్చిన ఆప్షన్స్ మీరు చేసుకో. ఎన్ని పేజెస్ ఉంది, 5 పేజెస్ డ్యూరేషన్, దీన్ని ఇగో మీకు కొంచెం జూమ్ అవుట్ జూమ్ ఇన్ అంటే టెక్స్ట్ కనిపించకుంటే ఇక్కడ ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయి, నోట్స్. సో మీరు ఒకసారి దీన్ని చూసుకోవచ్చు. అంటే దీనికి ఏమైనా ఈ నేమ్ ఇవ్వాలనుకుండా ఒకసారి ప్రివ్యూ కూడా చూడండి, ఇలా వస్తుంది చిన్నగా మ్యూజిక్ వచ్చేసి. సో ఇలా ఈ వీడియో చిన్న చిన్న షార్ట్స్ కానీ చిన్న చిన్న వీడియోస్ కానీ, లేకుంటే మీరు యానిమేషన్ కూడా, ఇక్కడ యానిమేషన్స్ ఉన్నాయి కదా, ఈ వీడియోస్ యానిమేషన్ అంటే టెక్స్ట్ యానిమేషన్. ఫర్ ఎగ్జాంపుల్ అని ఒక ఇది క్లిక్ చేస్తాను జస్ట్ మీకు చెప్పడానికి మాత్రమే. సో ఇక్కడ ఇది ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని మనం ఒక కొటేషన్ అనేది రాసి అంటే టెక్స్ట్ ఎన్ని రకాల ఎఫెక్ట్స్ చూపిస్తుందని చూద్దాం. ఇక్కడ టేక్ ఏ డీప్ బ్రీత్ అని ఉంది కదా, దీన్ని నేను క్లిక్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్గా ఇది నార్మల్గా ఎలా ఉంటుందంటే, దీన్ని కొంచెం లెంత్ చేసుకుంటాను నేను. వాట్స్ మెంట్ టు బీ అని ఇలా ఈ ఎఫెక్ట్ వస్తుంది, అంటే ఒక్క వర్డ్ వస్తుంది కదా, ఆ ఎఫెక్ట్ ఎలా చేంజ్ చేయాలంటే నేను దీని మీకు వెళ్ళిపోయి ఈ టెక్స్ట్ని నేను సెలెక్ట్ చేసుకుంటాను. టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఇక్కడ రైటింగ్ టైప్ ఉంది కదా, ఇదన్నమాట. సో ఇలా మనకి రైటింగ్ ఎలా రావాలి అనేది మనకి ఇందులో కంప్లీట్గా మనకి ఇక్కడ ఎఫెక్ట్ కానీ ఫీడ్ ఇన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా ఫీడ్ ఇన్ చూసారా, ఎఫెక్ట్ అనేది మారిపోయింది. సో రైజ్ అప్, రైజ్ ప్లేన్, ఇప్పుడు ఇలా స్లైడ్ అయింది కదా, చూపిస్తాను. స్లైడ్ అయింది చూసారు, ఇంతకుముందు టైపింగ్స్ లెక్క వచ్చింది, ఇప్పుడు ఇలా వచ్చింది. సో ఇలా మీరు వీడియోస్ కానీ చిన్న చిన్న క్లిప్పింగ్స్ కానీ మీరు ఎడిట్ చేసుకోవచ్చు అన్నమాట. దీని గురించి ఇంకా మంచిగా క్లియర్గా చెప్పాలంటే ఫ్రెండ్స్, మీకు నేను మళ్ళీ ఒకసారి డాష్ బోర్డ్కి వెళ్ళిపోతాను. సో ఇది ఉంది కదా, ఇదే కదా కస్టమ్ టెంప్లెట్ తీసుకున్నాం. సో ఒక మంచి టెంప్లెట్, ఒక మంచి కొటేషన్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సక్సెస్ మ్యాన్ ఉంది కదా, ఇది తీసుకుంటాను. ఇక్కడ ఒక మ్యాన్ ఉంది, అతను ఏదో చూస్తున్నట్టు సక్సెస్ నీడ్స్ ప్రాసెస్ అన్నట్టు. సో ఈ ఎఫెక్ట్ ఒకసారి చూడండి, చిన్న క్లిప్పింగ్ మొత్తం 10 seconds. ఎఫెక్ట్ ఇలా వచ్చింది కదా, ఈ ఎఫెక్ట్ని చేంజ్ చేయాలంటే నేను టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ బ్లాక్ ఉంది కదా, సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది ఒక్కొక్క అక్షరం వచ్చేటట్టు చేస్తాను. ఇలా చూసారు కదా, ఇలా అక్షరాలు వస్తున్నాయి. ఇప్పుడు చూడండి అక్షరాలు వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది నచ్చలేదు అనుకో, ఒక్కొక్కటి ఇలా రావాలి అంటే ఫెడ్ ఇన్ కావాలంటే ఫెడ్ ఇన్ ఆప్షన్, దీన్ని క్లిక్ చేసి మీకు నచ్చింది మీరు ఇక్కడ ఉంటుంది. ఏది ఆప్షన్ అంటే ఇక్కడ ఇంకా ఆప్షన్ చూపిస్తుంది. ఇక్కడ నేను ఓవర్ చేస్తే మీకు చూపిస్తుంది చూడండి, షిఫ్ట్ కొట్టాను, ఒక్కొక్కటి మినికెళ్ళి వస్తుంది. ఇక్కడ టైపింగ్ పెట్టాను, ఒక్కొక్క అక్షరం టైప్ అవుతుంది. ఇక్కడ కొడితే సగం అట్లాకెళ్ళి సగం ఇట్లాకెళ్ళి వస్తుంది ఆప్షన్. ఇది ఇంతకుముందు స్టార్టింగ్ ఉన్న ఆప్షన్. సో ఇలా పాపప్ అంటే షేక్ అవ్వకుండా పాపప్ అవుతుంది. సో ఇవన్నీ ఆప్షన్స్ అన్నమాట. మీరు ఎలా కావాలంటే అలా మీ ఆప్షన్ చేంజ్ చేసుకొని ఇక్కడ మంచి మీ కొటేషన్ రాసుకోవచ్చు. సో ఇలా షార్ట్స్ కూడా మీరు చేసుకోవచ్చు అన్నమాట ఇందులో. సో ఇలా చిన్నగా షార్ట్స్ చేసుకోవచ్చు, రిమూవ్ యానిమేషన్స్ కూడా డైరెక్ట్గా రిమూవ్ చేసుకోవచ్చు. ఇందులో మీరు మళ్ళీ ఇంకా ఒక పోస్టర్ యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేసిన తర్వాత మీకు కావాల్సింది మీరు ఇలా సర్చ్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ దీనికి రిలేటెడ్గా ఏదైనా టెంప్లెట్ మళ్ళీ క్లిక్ చేసి ఒకసారి క్లిక్ చేస్తే మనకి ఇది ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ ఒకసారి కావాలంటే మళ్ళీ ఒకటి, ఇలా మీకు ఎన్ని సెకండ్స్ కావాలి వీడియో అనేది ఇలా చేసుకోవచ్చు. అంటే మ్యాక్సిమం ఇలా దీన్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు సైజ్ అనేది. ఇప్పుడు 21 seconds వీడియో అన్నమాట ఇది. సో ఇప్పుడు ఇది కూడా యాడ్ చేశాను నేను. సో టోటల్గా 26 seconds. సో దీన్ని కొంచెం పెద్దగా చేసుకుంటాను. సో 24 seconds. సో ఇలా మీకు ఎంత నచ్చితే అంత ఆ సెకండ్స్లో మీరు చిన్న చిన్న క్లిప్పింగ్ కానీ ఇలా క్యాన్వాలో మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది కొంచెం షార్ట్గా వీడియో గురించి చెప్పాను. సో మళ్ళీ మనం డాష్బోర్డ్ ఓవర్ గురించి చూసుకుందాం ఫ్రెండ్స్. ఒక్కొక్కటి నేను అంటే కంప్లీట్గా మీకు మీ కళ్ళ ముందు చేస్తున్నాను, ఎందుకంటే మీకు క్లారిటీగా అర్థం అవ్వాలనేది నా ఆశ ఫ్రెండ్స్. ఎందుకంటే మనం చేసిన కొద్ది డౌట్స్ వస్తాయి కాబట్టి ఒక్కొక్కటి చేసుకుంటూ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఎక్స్ప్లెనేషన్ కోసం. మళ్ళీ మనం ఫర్ ఎగ్జాంపుల్గా మన డాష్బోర్డ్కి వెళ్ళిపోతాం. ఇక్కడ హోమ్ ఉంది కదా, బ్యాక్ టు హోమ్ మీద నేను క్లిక్ చేశాను. మళ్ళీ మనం హోమ్కి వచ్చేసాము. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ రీసెంట్గా మనం ఏం డిజైన్ చేసామో ఆ డిజైన్ అనేది ఇక్కడ రీసెంట్ డిజైన్లో మనకు కనిపించేస్తుంది. ఇంతకుముందు ఇది చేసాము రీసెంట్ డిజైన్స్ అన్నమాట. అవి మనకి ఇక్కడ ఉండిపోతుంది. మన ప్రాజెక్ట్స్లో చూసుకున్నాం కానీ మనకు రీసెంట్ డిజైన్స్ ఉండిపోతుంది. ఇప్పుడు టెంప్లెట్స్కి మనం వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. టెంప్లెట్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు ప్రీ డిఫైన్ టెంప్లెట్స్ చూసాం కదా, దాన్నే టెంప్లెట్స్ అంటారు. సో ఈ టెంప్లెట్స్ ఫ్రెండ్స్ కలెక్షన్ ఆఫ్ టెంప్లెట్స్ కానీ పాపులర్. సో ఇంతకుముందు మనం ఒక్కొక్క టెంప్లెట్ తీసుకున్నాం కదా, అలా టెంప్లెట్స్ అన్నమాట. సో ఇది వీడియో టెంప్లెట్స్ ఇన్స్పిరేషనల్. ఇప్పుడు న్యూ ఏదైతే వచ్చిందో ఇక్కడ వీడియోస్ అంటే న్యాచురల్. ఇప్పుడు ఇది యూట్యూబ్కి, ఇదేమో మనకి ఇన్స్టా రీలింగ్స్ కానీ యూట్యూబ్ షార్ట్స్ కానీ. ఇది ఫర్ ఎగ్జాంపుల్గా యూట్యూబ్ సైజ్ అన్నమాట ఇది. సో ఈ వీడియోస్ మీరు కావాలంటే ఏం లేదు, మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే సేమ్ మీకు కస్టమైజేషన్ దిస్ టెంప్లెట్ అని వస్తుంది. ఈ టెంప్లెట్ మీద మీరు కస్టమైజేషన్స్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మళ్ళీ నేను క్లిక్ చేస్తాను. ఇక్కడ మీ కొటేషన్ మీరు పెట్టుకోవచ్చు. దీన్ని మళ్ళీ పెంచుకోవాలంటే దీన్ని కొంచెం ఇలా లాగితే చాలు
లాగ్ చేస్తే వచ్చేస్తుంది ఇలా. సో చూసుకున్నారు కదా, ఇప్పుడు బ్యాక్ సైడ్లో మీరు చూసుకుంటే వాటర్ మార్క్ పడుతుంది, అంటే ఇది ప్రో అన్నమాట. వాటర్ మార్క్ పడుతుంది అంటే వాటర్ మార్క్ వచ్చింది కాబట్టి ఇది ప్రో వర్జన్ అన్నమాట. దీన్ని మీకు కావాలంటే ప్రో మీరు తీసుకోవాలి, అంటే ఈ డిజైన్ మీకు కావాలంటే. సో ఇది ప్రో మనకు అవసరం లేదు కాబట్టి నేను ఫ్రీగా చెప్తాను కాబట్టి ఫ్రీగా వేరే డిజైన్ ఒకటి నేను ఇక్కడ రిప్లికేట్ చేయాలని ట్రై చేస్తాను. సో ఓకే, దీనికి వాటర్ మార్క్, దీనికి కూడా వచ్చింది వాటర్ మార్క్. సారీ, మంచి ఫ్రీ వీడియోస్ కూడా ఉంటాయి. యా, మేబీ ఇది ఒక ఫ్రీ వీడియో, దీన్ని నేను చూపిస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకునే ముందు మీకు కనిపిస్తుంది ఇంకా వాటర్ మార్క్ వస్తుందంటే అది ప్రో, మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళీ వాటర్ మార్క్ వచ్చి మీరు అప్లోడ్ ఎక్కడైనా చేస్తే వాటర్ మార్క్ అంతే ఉండిపోతుంది కదా, కాపీరైట్ పట్టుద్ది. బట్ ఇలాంటి వాటర్ మార్క్ లేని ఈ ఫ్రీ కూడా చాలా ఉన్నాయి, నేను ఇంతకుముందు మీరు చూపించాను కదా. సో అలా ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐదు నేను ఇక్కడ ఆల్ పేజ్ ఇంతకుముందు ఒకటే పేజ్ తీసుకున్నాను, ఇప్పుడు 5 పేజ్ క్లిక్ చేశాను, 5 పేజ్ రిప్లికేట్ అయిపోయినాయి, అంటే 5 స్లైడ్స్ అన్నమాట. బట్ కనిపించడానికి మనకు సింగిల్ కనిపిస్తుంది. సేమ్ టెక్స్ట్ ఎఫెక్ట్ కానీ వీడియో ఎఫెక్ట్స్ కానీ ఇవి చిన్న యూట్యూబ్లో క్లిప్పింగ్స్లో మనం ఎక్కడంటే అక్కడ వాడుకోవచ్చు. కొంతమంది ఇప్పుడు యూట్యూబ్లో ఒక పర్సన్ నుంచి టప్ అంటాడు కదా, ఇట్లా వావ్ అంటాడు. సో అలాంటి ఏమైనా కావాలంటే మనం ఇక్కడికి వెళ్ళి అప్లోడ్ చేసుకోవచ్చు. అవి అప్లోడ్ చేసుకొని సేమ్గా అదే వీడియో మనం ఇక్కడ వాడుకోవచ్చు. ఇక్కడ ఇమేజ్ ఆప్షన్, ఇక్కడ వీడియో అప్లోడ్ ఉంది కదా, వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఆడియో ఏమైనా కావాలంటే అంటే ఈ మ్యూజిక్ ఏమైనా యాడ్ చేసుకుంటే ఇక్కడ ఆడియో ఆప్షన్ ఉంది, ఆడియో మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా డ్రా ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్, మీకు ఈ ఆప్షన్ కూడా మీకు చాలా బాగుంటుంది. ఇలా ఏమైనా డ్రా చేసుకుంటే ఏమైనా రాసుకోవాలంటే ఇప్పుడు కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేస్తారు యూట్యూబ్ ఏం చేయాలి. సో జస్ట్ సింపుల్గా చెప్తున్నాను, అలా రాసుకోవచ్చు. డ్రా ఆప్షన్ కూడా మీకు ఉంది. ప్రాజెక్ట్స్ అంటే ఇంతకుముందు మనం రీసెంట్గా ఏమేమి చేసామో ఈ పోస్ట్ చేసాము సో అది రీసెంట్ ప్రాజెక్ట్స్ అనేది వస్తుంది. బ్రాండింగ్ కూడా చెప్పేసాను, డిజైనింగ్ కూడా చెప్పేసాను. సో మళ్ళీ ఫ్రెండ్స్ మనం ఒకసారి డిజైనింగ్కి వెళ్ళి డిజైనింగ్లోని ఫాంట్స్ కానీ టెక్స్ట్ కానీ ఇంకొంచెం ఒక ఇమేజ్ని బ్యాక్గ్రౌండ్లో ఎలా ఫిట్ చేయాలి కానీ చూసుకుందాం. సో నేను మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయి సేమ్ యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది యూట్యూబ్ బ్యానర్ అనేది క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ అయింది కదా, నేను బ్లాంక్ అంటే ఏం లేకుండా బ్లాంక్ నుండి చేయాలనుకుంటున్నాను, అంటే కంప్లీట్గా స్క్రాచ్ నుండి చేయాలనుకుంటున్నాను. సో కంప్లీట్గా స్క్రాచ్ నుండి చేసుకోవచ్చు మనం, లేదంటే మీకు ఇక్కడ టెంప్లెట్స్ ఉన్నాయి కదా, ఈ టెంప్లెట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెంప్లెట్ మీకు నచ్చితే టెంప్లెట్ యూజ్ చేసుకోవచ్చు. సో అలా అన్నమాట. సో ఇప్పుడు ఈ పర్సన్ దగ్గర ఈ ఛానల్ ఏం కానీ ఏదంటే అలా చేసుకోవచ్చు. బట్ నేను స్క్రాచ్ నుండి చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను స్క్రాచ్ నుండి మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఒకసారి డూప్లికేట్ చేసుకొని పేజ్ నెట్ చేసి ఇది స్క్రాచ్ పెన్స్ అంటే వైట్ బోర్డ్ ఉంది కదా, ఇందులో మీరు గ్రేడియంట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే గ్రేడియంట్ కలర్స్ కూడా మీకు కలర్ కొంచెం ఇది స్క్రోల్ చేసి ఇక్కడ గ్రేడియంట్ కలర్స్ వచ్చింది కదా, ఇదన్నమాట గ్రేడియంట్. ఇక్కడ ఒక కలర్, ఇక్కడ ఒక కలర్. సో అలా ఈ కలర్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ కలర్ నేను పెడతాను, నాకు బాగుంది. ఇలా కలర్ పెట్టిన తర్వాత ఇక్కడ పొజిషన్స్ కూడా మీరు చూసుకోవచ్చు. టెక్స్ట్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, టెక్స్ట్ ఇలా కూడా చేసుకోవచ్చు. మీకు కావాలంటే కొంచెం యానిమేటెడ్ టెక్స్ట్ మీకు కావాలనుకుంటే కొంచెం స్క్రోల్ చేస్తే ఫ్రెండ్స్ ఇది కూడా ఫ్రెండ్స్ చూసారు కదా, దీన్ని మీద క్లిక్ చేశాను, ఇలా వచ్చేసింది. దీని కలర్ అంటే సేమ్ కలర్ ఉంది కదా, కరెక్ట్ కనిపించట్లేదు. నేను దీన్ని కొంచెం వైట్ కలర్లో చేసుకుంటాను, లేదా బ్లాక్ బాగుంది అనిపిస్తుంది. సో బ్లాక్ కలర్ చేసుకుంటాను. దీన్ని కూడా కొంచెం బ్లాక్లో వేసుకుంటాను. సో ఇలాంటి ఎఫెక్ట్స్ బై డిఫాల్ట్గా ఇలాంటి కూడా కొన్ని ఇక్కడ టెక్స్ట్ అంటే యానిమేటెడ్ టెక్స్ట్ ఇలాంటి లైక్ సబ్స్క్రైబ్, సో ఇలాంటి కొన్ని డిజైన్స్ కూడా ఉంటాయి. మీరు కావాలంటే అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కొంచెం షేడింగ్తో కొంచెం లైనింగ్తో ఉంది కదా, సో అలాంటివి అన్నమాట. కలర్ చేంజ్ చేసుకోవాలంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. మీరు బ్యాక్గ్రౌండ్ కానీ ఏ కలర్ అంటే ఆ కలర్ చేంజ్ చేసుకోవచ్చు అలా. సో కంప్లీట్గా ఇది ఫ్రెండ్స్ క్యాన్వా గురించి చెప్పాలంటే ఫ్రెండ్స్ ఇందులో మీకు ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేయాలంటే టెక్స్ట్ ఎఫెక్ట్ ఎలా యాడ్ చేయాలని చెప్పాను కదా, ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్ ఉంది కదా, ఎఫెక్ట్స్ ఆప్షన్ కానీ ప్లస్ దీన్ని మీరు ఫర్ ఎగ్జాంపుల్ యానిమేటెడ్ చేయాలంటే ఇక్కడ యానిమేట్ ఆప్షన్ ఉంది కదా, సేమ్ ఇలా ఫేడ్ ఇన్ ఆప్షన్ ఇంతకుముందు మనం చూసుకున్నాం యానిమేటెడ్. సో ఇలా సైడ్స్కి వెళ్ళి యానిమేటెడ్ కానీ ఎఫెక్ట్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇది దీనికి బ్యాక్గ్రౌండ్లో కొంచెం ఇలా షాడో ఇవ్వాలనుకున్నాను అనుకో, ఇలా క్లిక్ చేస్తే మనకి ఇలా షాడో ఆప్షన్స్ కూడా కొన్ని వచ్చేస్తాయి అన్నమాట టెక్స్ట్కి రిలేటెడ్గా ఇక్కడ ఉన్నాయి. సో ఇలా సేల్ ఇంకా షాడో ఉంది కదా, సో అలాంటి ఎఫెక్ట్స్ కూడా ప్లస్ ఇక్కడ అలైన్మెంట్ కూడా మీరు ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద టెక్స్ట్ ఉంది అనుకో, ఈ టెక్స్ట్ తీసుకుంటాను చెప్తాను. ఇప్పుడు ఈ టెక్స్ట్ ఉంది ఫ్రెండ్స్, సారీ ఈ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ని కొంచెం పెద్దగా తీసుకుంటాను మీకు క్లారిటీ కోసం. సో ఈ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ని ఫ్రెండ్స్ మీరు ఫర్ ఎగ్జాంపుల్గా యానిమేటెడ్ చేయాలనుకున్నా మీకు చెప్పేశాను. అలైన్మెంట్ చెప్తున్నాను కదా, సో ఇక్కడ అలైన్మెంట్ ఉంది కదా, సో ఇది వన్ సైడ్ అయిపోయింది. సో మళ్ళీ క్లిక్ చేశాను, జస్టిఫై అయిపోయింది. మళ్ళీ క్లిక్ చేశాను, మొత్తం రైట్ సైడ్ అయిపోయింది. ఇట్లా లెఫ్ట్ సైడ్ అయిపోతుంది. సెంటర్ అంటే సెంటర్. సో మీకు ఎలాంటి అంటే డాట్స్ అంటే పాయింట్స్ కావాలంటే పాయింట్స్. సో ఇక్కడ మీకు ఇలా ఏమైనా స్పేసింగ్ లెటర్ స్పేసింగ్ కానీ ఒక్కొక్క చిన్న స్పేసింగ్ కానీ
ఒక్కొక్క వర్డ్ స్పేసింగ్ కానీ, సో అలాంటి కొన్ని స్పేసింగ్ ఆప్షన్స్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ఇటాలిక్, బోల్డ్ కానీ ఇక్కడికి వెళ్ళి సైజ్ తీసుకోవచ్చు, ఇక్కడికి వెళ్ళి ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడికి మీరు పొజిషన్స్ కూడా చెప్పాను కదా, సెంటర్ అంటే కంప్లీట్గా వెబ్సైట్కి వస్తే సెంటర్లో ఉంటుంది, మిడిల్ సెంటర్లో ఉంటుంది. సో ఇలా మీ సైజ్ ఏదైనా ఫిట్ చేసుకోవచ్చు. సో ఇలా ఇవి ఫ్రెండ్స్ ఇలా ట్రాన్స్పరెంట్ కావాలంటే కొంచెం ట్రాన్స్పరెంట్ అంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్పరెంట్ అంటే ఈ వర్డ్ కనిపించట్లేదు కానీ ఏమైనా ట్రాన్స్పరెంట్ కావాలంటే ట్రాన్స్పరెంట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చాలా మంచి మంచి ఆప్షన్స్ ఉన్నాయి. క్యాన్వాలో హెడ్డింగ్ కానీ, సో ఇలా మీకు ఎలా షేర్ చేయాలి చెప్పారు, రీసైజ్ చేసుకోవచ్చు మీకు కావాలంటే. సో ఇలా ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్యాన్వా గురించి కంప్లీట్గా ఒక చిన్న షార్ట్ ట్యూటోరియల్ అనేది చేశాను. అంటే ఇది బిగినర్స్ కోసం చేశాను. క్యాన్వా ఏంది అనేది జస్ట్ ఓవర్వ్యూ రావడానికి కోసమే నేను ఈ ట్యూటోరియల్ అనేది ఈరోజు మీకు చేసి చూపించాను ఫ్రెండ్స్. అంటే మీకు బేసిక్గా ఐడియా వచ్చింది అనుకుంటున్నాను క్యాన్వా గురించి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బేసిక్గా క్యాన్వా గురించి ఐడియా వస్తే జస్ట్ ఒక మెసేజ్ చేయండి ఫ్రెండ్స్, ఓకే మాకు బేసిక్గా క్యాన్వా గురించి ఐడియా వచ్చిందని చెప్తే ఇంకా క్యాన్వాలో మంచిగా ఇంకా ఎలా ఉండాలి, ఎంత కంప్లీట్గా డిజైనింగ్ ఎలా చేయాలనేది కంప్లీట్గా ట్యూటోరియల్ తీసుకొస్తాను ఫ్రెండ్స్. మేబీ ఇప్పటికే ఫ్రెండ్స్ ట్యూటోరియల్ అనేది చాలా లాంగ్ అయిపోయిందని నేను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఫ్రెండ్స్ మేబీ మేము నేర్చుకుంది జస్ట్ క్యాన్వా బిగినర్స్ కోసం ఎలా అంటే ఒక బిగినర్ క్యాన్వాని ఎలా యూజ్ చేయాలి, ఎలా లాగిన్ అవ్వాలి. సో మీకు ఇంకా ఏమైనా క్యాన్వా రిలేటెడ్ కానీ వర్డ్ ప్రెస్ రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి, దానికి రిలేటెడ్గా వీడియో తీసుకొస్తాను. అంటే ఈ పర్సన్ నాకు ఇది అడిగాడు అని చెప్పి ఒక చిన్న వీడియో పెట్టేసి దానికి రిలేటెడ్గా నేను ఒక వీడియో అనేది చేస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్లో నాకు చెప్పచ్చు. ఒకవేళ కంప్లీట్గా మీకు వీడియో నచ్చినా, ఒకవేళ మీరు తెలుగులో క్యాన్వా కానీ వర్డ్ ప్రెస్ కానీ నేర్చుకుని ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నోటిఫికేషన్ ద్వారా మీకు ఈజీగా వీడియో వస్తాయి. అంటే క్యాన్వాకి ఇప్పుడు నేను జస్ట్ క్యాన్వా బిగినింగ్ మాత్రం చెప్పాను, కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా ఎలా చేయాలి క్యాన్వాలో, క్యాన్వా ప్రో ఎలా తీసుకోవాలి ఫ్రీగా అనేది, అలాంటివి కూడా కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చెప్తాను. కాబట్టి మీరు బెల్ ఐకాన్ ఇస్తే ఫస్ట్ వీడియో మీకు వస్తుంది ఫ్రెండ్స్. సో క్యాన్వా కాకుండా వర్డ్ ప్రెస్ కానీ అంటే టెక్నికల్ రిలేటెడ్గా కొన్ని వీడియోస్ కూడా మన వెబ్సైట్లోనే అప్లోడ్ చేస్తాను, మన యూట్యూబ్ ఛానల్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో దానికి రిలేటెడ్ మీకు అప్డేట్స్ కావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీకు కంప్లీట్గా వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, మీకు క్వశ్చన్స్ ఉంటే కామెంట్లో చెప్పండి. ఒకవేళ మీకు వీడియో కంప్లీట్గా నచ్చింది, లేదంటే మీరు దీని ద్వారా కొంచెం నేర్చుకున్నారు ఏదైనా పాయింట్ అని అనుకుంటే కామెంట్ చెప్పండి. అంటే నాకు కూడా కొంచెం బూస్టప్ అవుతుంది, ఓకే చూస్తున్నారు కామెంట్ చేస్తున్నారు అనడానికి. సో దానికి రిలేటెడ్ ఎందుకంటే ఫ్రెండ్స్ ఇంత కష్టపడి కంప్లీట్గా ఇంత పెద్ద లాంగ్ వీడియో చేయాలంటే ఫ్రెండ్స్ చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఒక లైక్ మాత్రం చేయండి. జస్ట్ మీరు ఒక లైక్ చేస్తే మాకు కూడా కొంచెం బూస్టప్ అయ్యి ఇంకా మంచి వీడియో చేయాలి, రీసెర్చ్ చేయాలి అని కొంచెం బూస్టప్ వస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్ దానికోసం ఫ్రెండ్స్ ఒకవేళ మీ తెలుగులో ఫ్రెండ్స్ అంటే వెబ్సైట్కి రిలేటెడ్గా కానీ డిజైనింగ్కి రిలేటెడ్గా మీరు తెలుసుకోవాలంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే వేరే లాంగ్వేజ్లో హిందీలో కానీ ఇంగ్లీష్లో చాలా ఉన్నాయి, కానీ తెలుగులో మ్యాక్సిమం ఎక్కువ మంది ఏం తీసుకొస్తలేరు. కాబట్టి ఒకసారి మన ఛానల్కి వెళ్ళి మీరు మన ఛానల్ చూడండి, వర్డ్ ప్రెస్కి ఎంత మంచి టిప్స్, ఒక వెబ్సైట్ 10 minutes ఎలా చేయాలి, యానిమేటెడ్ టెక్స్ట్ ఎలా చేయాలి, ఒక వర్డ్ ప్రెస్ అని దాని గురించి మంచి కంటెంట్ కూడా నేను తీసుకొస్తున్నాను. కాబట్టి ఎవరైనా మీ ఫ్రెండ్ నేర్చుకోవాలన్నా వాళ్ళకు కూడా మీరు ఈ ఛానల్ని షేర్ చేయొచ్చు ఫ్రెండ్స్. మీకు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ కంప్లీట్గా వీడియో చూస్తే మీకు ఏమన్నా కొంచెం మీకు హెల్ప్ఫుల్గా ఉంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. డెఫినెట్గా మాత్రం మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకంటే రానున్న రోజుల్లో మంచి టాపిక్స్ మీద ఛానల్ మంచి టాపిక్స్ మీద వీడియోస్ చేస్తాను. కాబట్టి ఫ్రెండ్స్ ఈ రోజుకి ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్. ఈ రోజుకి ఫ్రెండ్స్ ఇప్పటివరకు పేషెన్స్ మీరు విన్నందుకు ఫ్రెండ్స్